హాయ్ ఫ్రెండ్స్, మనం యూట్యూబ్కి సంబంధించి లైక్ జాగ్రఫీ ఎలా చేసామో చాప్టర్ 1కి సంబంధించి 9 వీడియోస్ చేయబోతున్నాను. దీంట్లో ఆల్రెడీ 2 కంప్లీట్ అయ్యాయి అండ్ సెకండ్ టు 5th చాప్టర్ సంబంధించి 8 వీడియోస్ చేయబోతున్నాను. రైట్, 8 వీడియోస్. దీంట్లో ఆల్రెడీ సెకండ్ చాప్టర్ ఎనర్జీ మేనేజ్మెంట్ 1 కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎకో సిస్టమ్స్ బయోడైవర్సిటీ 1 చేస్తున్నాను. ఇట్లా మనకు ఫిబ్రవరి 2nd వీక్ కల్లా ఈ వీడియోస్ చేస్తున్నాం. ప్రతి వీడియోలో ఒక 15 to 20 క్వశ్చన్స్ ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాం. అంటే అదొక 9, ఒక 8, 17. ఓకే, అంటే మనకి ఇది ఒక ఆన్ అండ్ యావరేజ్ ఒక 300 బిట్స్ మీకు ఎంసీక్యూస్ వస్తున్నాయి ఇక్కడ. రైట్, ఇది స్టూడెంట్స్కి ముందు ప్రామిస్ చేయడం బట్టి చేసాం. ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా ఎవడో ఒకరిద్దరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఏమనాలో వాళ్ళ విజ్ఞతకి నాకేం తెలియట్లేదు. సరే, వదిలేస్తున్నాను లేండి. ఎవడి ఇది వాడు అనుభవించక తప్పదు. అంటే ప్రిలిమ్స్ క్వాలిఫికేషన్ 1:100 కాబట్టి అందరు క్వాలిఫై అయిపోయారు. మెయిన్స్కి వచ్చేటప్పటికి 1:1 క్వాలిఫై అవుతారు. దానికి తగ్గట్టుగా అంటే ఒక బుక్, ఏదో ఒక బుక్, తెలుగు అకాడమీ బుక్ ఉంది, అదే మీకు ఎస్ఎన్టీ కానీ హిస్టరీ కానీ దాని నుంచి 75 బిట్లు రావండి. వచ్చేస్తాను అనుకోవడం తప్పు, బుక్ని మించడం కూడా తప్పు. ఒక ఫ్యాకల్టీ నుంచి కూడా మీకు 75 బిట్లు తగ్గ సమాచారం వచ్చేస్తే అనేది ఇంపాసిబుల్. అది ఎక్కువ సమాచారం మేబీ ఏపీ హిస్టరీ నుంచి రావచ్చు, ఎందుకంటే అది స్టాండర్డ్ కాబట్టి. ఇంకొంత దాంతో కంపేర్ చేస్తే పాలిటీ కొంచెం 75-60 బిట్ల వరకు రావచ్చు. దాంతో కంపేర్ చేస్తే ఎకానమీ 50 వరకు రావచ్చు. లోయెస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వండి ఎస్ఎన్టీకి, ఎందుకంటే చాలా డైనమిక్స్ ఉంది, డెప్త్ ఎక్కువగా ఉంది, కొత్తగా సిలబస్లో యాడ్ అయ్యింది. ఇన్ని కారణాలతోటి దీనికి డిసడ్వాంటేజ్ ఉంది. దాన్ని బ్రెయిన్లో పెట్టుకోండి. కానీ ఈ పార్ట్ కవర్ అవ్వట్లేదంటే అది ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఎండ్ చేయాలో కూడా ఎవరికి తెలియట్లేదండి. అది అంత ఎలాబొరేటెడ్గా ఉంటూ ఉంది. అంటే కంటిన్యూస్గా ఉంటుంది సిలబస్, లేదని ఎక్కడ ఆపడానికి కూడా దీనికి సంభావ్యత లేకుండా పోయింది. అర్థమైంది? అంటే మ్యాక్సిమం ఎస్ఎన్టీలో రేపు 130 మార్క్స్ ఉన్నాయి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఒక 40 to 45 తెచ్చుకుంటే వాడు టాప్ 10లో ఉండే అవకాశం ఉంటుంది. అదే హిస్టరీలో 40 to 45 తెచ్చుకుంటే వాడు వెళ్ళిపోవడమే, సొంతూరుకి వెళ్ళిపోయి మళ్ళీ వాడి పని వాడు చేసుకోవడమే. హిస్టరీలో ఖచ్చితంగా నువ్వు 65 to 70కి టార్గెట్ పెట్టాలి. పాలిటీలో 60 to 65 పెట్టాలి. ఓకే, ఈవెన్ ఎకానమీలో 50 to 55 వరకు పెట్టాలి. ఇది చాలా డైనమిక్స్ ఉంది, కొత్తగా వచ్చింది, చాలా ఎలాబొరేటెడ్గా ఉంది, నెవర్ ఎండింగ్ కాన్సెప్ట్గా ఉంది. కాబట్టి 45 వచ్చి అంటే గ్రేట్ అండి నెగిటివ్ మార్క్స్ తోటి. అర్థమైంది? ఇంకా 30 అబోవ్ వచ్చినా సరే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అర్థమైందా? అంటే ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూగా చెప్పినా సిలబస్ అవ్వదు అన్నట్లు ఉంది. ఇది మీకు అర్థం చేసుకోండి. అయిపోయింది, అవగొట్టేయచ్చు. ఐసీటీ పాలసీ అన్నాడు అంతే. అర్థమైందా? జస్ట్ పాలసీ చెప్పేసి అవగొట్టేయచ్చు, క్లోజ్ చేసేయచ్చు. కానీ అక్కడ అడుగుతాడా, ఎక్కడ అడుగుతాడా? ఐసీటీలో కంప్యూటర్ అంటే ఏంటి అడుగుతాడా? హార్డ్ డిస్క్ అంటే ఏంటి అడుగుతాడా? ఓకే, టెరాఫ్లాప్స్ అంటే ఏంటి, టెరాబైట్స్ అంటే ఏంటి, ఏం అడుగుతాడో కూడా తెలియని సందిగ్ధంలో ఉన్నాం మనం. అర్థమైందా? సరే, ఇది గమనించకుండా స్టూడెంట్స్ ఏవో అప్పుడప్పుడు ఎక్కడో వీడియోస్ ఇలాంటి చేస్తున్నప్పుడు 1 or 2 నెగిటివ్ కామెంట్స్ రావటం చాలా బాధగా ఉంది. అసలు నేను చేయదలుచుకోలేదు, కానీ ముందే ప్రామిస్ చేశాం కాబట్టి యూట్యూబ్ కొంచెం అటు ఇటుగా కంప్లీట్ చేస్తాను. దాంతోపాటు రోహిత్ సార్ యొక్క ఒత్తిడితోటి మనం టెస్ట్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తాం. టెస్ట్ సిరీస్లో వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. టెస్ట్ సిరీస్లో 5 చాప్టర్లకి 75 క్వశ్చన్స్ ఉంటున్నాయి, 375 క్వశ్చన్స్ ఎంసీక్యూస్. వీటితో పాటుగా మళ్ళీ గ్రాండ్ టెస్ట్ 3 ఉంటుంది, 3 into 150. దీంట్లో 450 క్వశ్చన్స్ మళ్ళీ అక్కడ వస్తుంది ఎంసీక్యూస్. ఈ గ్రాండ్ టెస్ట్లలో థర్డ్ వన్ 90% కరెంట్ అఫైర్స్తోనే పెట్టమని చెప్తున్నాను. ఫస్ట్, సెకండ్ వన్ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వమంటున్నాను, స్టాండర్డ్తో పాటు కరెంట్ అఫైర్స్ అట్లా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నాం. అర్థమైందా? ఈ కోర్స్ అవైలబిలిటీలో ఉందండి. ఇది అంటే ఇప్పుడు కొంతమంది ప్రైస్ పెట్టలేరు, సో వాళ్ళకి కూడా ఆల్రెడీ కోర్స్ కొని ప్రైస్ పెట్టలేకపోతున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా ఇది సపోర్ట్ అవుతుంది యూట్యూబ్ వీడియోస్. ఓకే, లేదు సార్ కొంచెం ఎఫర్ట్ పెట్టగలం, ఇంకా ఏమో ఒక 2-3 మార్కులు పెరుగుతాయేమో టెస్ట్ సిరీస్ వల్ల అనుకున్నప్పుడు ఏం చేయాలంటే తీసుకోవడానికి ప్రయత్నించండి. రైట్, సరే, ఇక్కడికి వద్దాం, ఈ క్వశ్చన్ దగ్గరికి వద్దాం. ఈ క్వశ్చన్ ఏంటమ్మా? ద టర్మ్ ఎవెల్ క్వార్టెట్. ఎట్లా దొరుకుతాయి సార్ ఈ పదాలు ఇలాంటివి అని అంటే, దొరకడం ఏం లేదు. ఇది ఎక్కడో ఒక దగ్గర ఎన్సీఆర్టీస్లోనో ఎక్కడో స్టేట్ సిలబస్లోనో వినుంటాం. ఓకే, అసలు బయోడైవర్సిటీ ఇవల్యూషన్ జరుగుతున్న టైంలో ఈ పదం కూడా ఇవల్యూషన్ జరిగింది. మనకు బయోడైవర్సిటీ కానీ క్లైమేట్ చేంజ్ కానీ post-90sలో మనకు బాగా డెవలప్ అయ్యాయి. ఎందుకంటే 1992లో ఒక సమ్మిట్ జరిగింది, ఏదది అర్త్ సమ్మిట్, ధరిత్రి సమావేశం. యాజ్ అ రిజల్ట్ ఒక 3 ఇన్స్టిట్యూట్స్ ఫామ్ అయ్యాయి, యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్, యుఎన్ఎఫ్సిసిసి,
యుఎన్సిబిడి, యుఎన్సిసిడి ఫామ్ అయ్యాయి, రైట్? కాబట్టి ఆ తర్వాత అవి ఫోకస్ పెడుతున్నాయి, వాటి యొక్క స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి కన్సర్న్డ్ బయోడైవర్సిటీ మీద, డెసర్టిఫికేషన్ ప్రివెంట్ చేయడానికి, క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయడానికి. అంతకన్నా ముందే ఈ భావాలు, ఈ పదాలని కొంతమంది స్టేట్మెంట్ల ద్వారా ఇవ్వడం జరిగింది. అట్లా ద టర్మ్ ఎవెల్ క్వార్టెట్ రిఫర్స్ టు ద 4 మెయిన్ కాసెస్ ఆఫ్ యాక్సిలరేటెడ్ రేట్ ఆఫ్ స్పీసీస్ ఎక్స్టెన్షన్ అండ్ ఆల్సో నోన్ యాజ్ బయోడైవర్సిటీ లాస్. జీవవైవిధ్యత నష్టానికి, అదేవిధంగా మనకు ఏంటి స్పీసీస్ ఎక్స్టెన్షన్ అంటే జాతులు అంతర్ధానంలోనికి వెళ్ళిపోవటానికి 4 దయ్యాలు వంటి కారణాలు ఉన్నాయి. దుష్ట చతుష్టయం అంటారు తెలుగులో అయితే, అదేదో సినిమాలో ఘటోత్కచుడు అన్నట్టు. వాటిలో ఏమి లేదు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆర్ నాట్ పార్ట్ అన్నాడు. నాట్ అన్నాడు, క్వశ్చన్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటిలో హ్యాబిటాట్ లాస్, ఏలియన్ స్పీసీస్, కో ఎక్స్టింక్షన్, ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఈ క్లైమేట్ హ్యాబిటాట్ లాస్ ఆవాసాలు ఏమి నష్టపోవటం, క్లైమేట్ చేంజ్ శీతోష్ణ స్థితి మార్పు, ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్ విదేశీ లేదా పరస్థానీయ జాతుల దాడులు, విదేశీ జాతుల దాడులు, కో ఎక్స్టింక్షన్స్ సహా అంతర్ధానం, ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అతిగా పీల్చివేయటం సహజ వనరుల్ని. ఇవి వాడు చెప్పాడు. మనకు క్యోటో ప్రోటోకాల్ 1997, ప్యారిస్ 2015. క్యోటో ప్రోటోకాల్ తర్వాత మనకి అన్నిట్లోకెల్లా ఒక అంశం చాలా ఫెమిలియర్ అయిందండి. అంతకన్నా ముందే ఈ 4 అనేవి ఉన్నాయి. అది కూడా 1984లో మనకు జే డైమండ్ అనే అతను యుఎస్కి సంబంధించిన బయాలజిస్ట్ దీన్ని స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఆయన ఎవెల్ క్వార్టెట్లో ఫస్ట్ది ఏమని చెప్పాడంటే హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పాడు. సెకండ్ది ఏం చెప్పాడు అంటే మనకు ఈ ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నాడు. థర్డ్ది ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్ అండ్ ఫోర్త్ది మనకు కో ఎక్స్టింక్షన్ అని ఈ 4టిని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏలియన్ స్పీసీస్ ఇన్వేషన్ సెకండ్ పొజిషన్కి వచ్చింది, ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ థర్డ్ పొజిషన్కి వచ్చింది ప్రజెంట్ కండిషన్స్లో. అర్థమవుతుందా? దీన్ని ఎవరు చెప్పారు? అమెరికన్ బయాలజిస్ట్ జోరెడ్ డైమండ్ అనే అతను 84లో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంటి? దీంట్లో ఏది లేదు అని అడిగారు. ఏది లేదండి? ఆ 4గిట్లో క్లైమేట్ చేంజ్ అనేది లేదు. హ్యాబిటాట్ లాస్, ఫ్రాగ్మెంటేషన్ ఉంది, కో ఎక్స్టింక్షన్ ఉంది, ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది, ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్ కూడా ఉంది. కాబట్టి ఏది లేదు? 2 అనేది లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? 2 ఓన్లీ. ఇది ఇప్పుడు మీరు వింటున్నప్పుడు చాలామందికి కొత్తగా ఉండొచ్చు ఈ పదం. ఇది నేను సిలబస్ చెప్తున్నప్పుడు కూడా చెప్పుండకపోవచ్చు. ఆ తర్వాత టెస్ట్ సిరీస్ కోసం కొన్ని క్వశ్చన్స్ వెతకడం, యూట్యూబ్ వీడియోస్ కోసం మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ వెతకడం, మళ్ళీ ఎన్సీఆర్టీస్ అలాంటివి మళ్ళీ ఒకసారి రికవర్ చేయడానికి ప్రయత్నించడం, దాంట్లో భాగంగా దొరికిన పదాలు ఇవి. అందుకే ఇక్కడ ఏంటి అని అంటే, ఒక టెక్స్ట్ బుక్ చదివి మార్కులు కొట్టడం పాసిబిలిటీ లేదు. టెక్స్ట్ బుక్స్, వీడియోస్ చూసి మార్కులు కొట్టడం పాసిబిలిటీ లేదు. టెక్స్ట్ బుక్, వీడియోస్ జనరల్గా మనకు యూట్యూబ్లో యాక్సెస్ ఉన్న ఫ్రీ వీడియోస్, ఎంసీక్యూస్ సంబంధించి పాసిబిలిటీ లేదు. టెక్స్ట్ బుక్, వీడియోస్, ఫ్రీ వీడియోస్, టెస్ట్ సిరీస్ పాసిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే మనకు కేవలం టెక్స్ట్ బుక్, వీడియోస్ వల్ల వచ్చేస్తుందంటే కష్టం. వీటిని ఎంతవరకు రీచ్ అయ్యామనేది ఖచ్చితంగా మనం ఏదో ఒక ఎంసీక్యూ సిరీస్ ఏదో ఒకటి జాయిన్ అవ్వడం కానీ, యూట్యూబ్లో ప్లెంటీ ఆఫ్ ఉంటే వాటిని వెతికైనా చేయటం కానీ ప్రయత్నించాలి. అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు నేను అనుకోండి కొన్ని మెటీరియల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పదాలు వాడలేదు, వీడియోస్లో అక్కడ లేనివి ఇక్కడ వాడుండొచ్చు, ఇక్కడ లేనివి అక్కడ వాడుండొచ్చు, ఈ రెండిట్లో లేనివి ఫ్రీ యూట్యూబ్ వీడియోస్లో ఉండొచ్చు, ఇక్కడ లేనివి టెస్ట్ సిరీస్లో ఉండొచ్చు, ఇక్కడ లేనివి టెక్స్ట్ బుక్లో ఉండొచ్చు. కాబట్టి ఇది ఒక కాంబినేషన్ ప్రిపరేషన్ అనేది. అర్థమైందా? ఇప్పటికి కూడా ఏం లేదు, మీకు టైం ఏం అయిపోలేదు. ఇప్పటికి కూడా దృష్టి పెట్టండి, ఖచ్చితంగా విజయం వస్తుంది. నేను చెప్తున్నట్టు ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అని అంటే ఏపీ హిస్టరీ. ఎందుకంటే మనకు స్టాండర్డ్ కాబట్టి ఇది ఒక 70 మార్కులు మ్యాక్సిమం తెచ్చుకోవచ్చు, కొన్ని 65 నుంచి 70 వరకు కొట్టవచ్చు. సెకండ్ పాలిటీ, అంటే వాడు ఇచ్చిన సిలబస్ ప్రకారమే ఇది ఒక 60 వరకు తెచ్చుకునే స్కోప్ ఉంది, 60 నుంచి 65 వరకు. తర్వాత ఏంటి, తెలుసు కూడా మీకు, భూమి పుట్టినప్పటి నుంచి అవే చదువుతున్నారు కాబట్టి తోపు 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 అనుకుంటాం మనం. తర్వాత ఏంటి, ఎకానమీ కూడా గట్టిగా ప్రయత్నిస్తే 45 to 50 ఆర్ 55 వరకు కూడా వెళ్ళొచ్చు. ఎస్ఎన్టీ ఏంటి, దీనికి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొత్తగా పరిచయం అయ్యింది. ఒక గ్రూప్ 1 తప్పించి మిగతా వాటిలో క్వశ్చనింగ్ ప్యాటర్న్ మనకు ఎక్కువ తెలియట్లేదు. ఫస్ట్ లూప్ హోల్ అది. సెకండ్, సిలబస్ అనేది ఇది నెవర్ ఎండింగ్ సిలబస్లో ఉంది, అది ఎక్కడ ఆపడానికి వీలు లేకుండా ఉంది. అండ్ థర్డ్ ఏంటంటే విపరీతమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి.
కరెంట్ అఫైర్స్ కంటెంట్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అది రెగ్యులర్గా డైనమిక్స్ కలిగి ఉన్నాయి. అరే మొన్ననే యూట్యూబ్లో 56th టైగర్ రిజర్వ్ అని చెప్పాను, ఆడు మళ్ళీ 57th దాన్ని అనౌన్స్ చేశాడు. ఎన్ని గుర్తుంచుకుంటాం? కాబట్టి దీనికి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దీంట్లో మీరు 40 నుంచి 45 తెచ్చుకున్నారంటే నేను అనుకోవటం మీరు స్టేట్ టాప్ 10లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం భయపడొద్దు. ఒకవేళ టెస్ట్ సిరీస్ రాస్తున్నాం సార్ మాకు 40 మార్కులు రావట్లేదంటే భయపడొద్దు. మెల్లమెల్లగా 40 తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ రెండు ఏంటి మీకు వచ్చేస్తుంటాయి, మార్క్సే వచ్చేస్తుంటాయి. ఏపీ హిస్టరీ రాస్తుంటే నేను రాసిన ఇప్పుడు నాకు అసలు ఏపీ హిస్టరీ అంటే నచ్చయం. అలాంటిది నేను వెళ్ళి ఇప్పుడు రాయగలను. రాసి కనీసం మీలాగా 65, 70 కాదు, ఒక 50 మార్కులను తెచ్చుకోలేమా? ఓకే, బృహత్ కథను రచించింది ఎవరు, లేకపోతే ఈ క్రింది గ్రంథాలు వాటి యొక్క రచనకర్తలని జతపరచండి చెప్పలేమా అండి? మ్యాక్సిమం చెప్పడానికి ప్రయత్నిస్తాం. లేదా ఇక్కడ జరిగిన ఉద్యమాలు, స్వాతంత్ర సమరం అక్కడ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్థితిగతుల మీద మనకు ఐడియా ఉండదా? ఉంటుంది. ఓకే, ఏవో కుట్ర కేసులు ఉంటాయి ఇక్కడ, వాటికి సంబంధించినవి కొంత ఐడియా ఉంటుంది. ఒకసారి వినుంటే మనం పెట్టడానికి ప్రయత్నిస్తాం. పాలిటీ అంటే భూమి పుట్టినప్పటి నుంచి అవుతున్నాం. ఈ మధ్య డైనమిక్స్ తప్పించి ఇంత ముందుకు సంబంధించిన ఆర్టికల్స్ అవే ఎందుకు గుర్తుండవు? 368లో ఏముందో మనకు తెలియదా? ఆర్టికల్ 35 ఏం చెప్తుందో తెలియదా మనకు? 17 నుంచి ఏమేమి యాక్ట్స్ వచ్చాయి మనకు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఆర్టికల్ నెంబర్ 17 ఉంది. ఓకే, ఎందుకు బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ మైగ్రెంట్స్ని అడ్డుకోవడానికి ఏ ఆర్టికల్ సపోర్ట్ చేస్తుంది? ఆర్టికల్ నెంబర్ 11 అవ్వచ్చు. మీకు అర్థమవుతుందా? ఎక్కడ చట్టం యొక్క నిర్వచనం ఉంది? ఏమి సమాఖ్య పదం ఎక్కడ ఉందా లేదా? మైనారిటీ అనే పదం ఎక్కడుంది? 29, 30 ఆర్టికల్ ఎవడైనా చెప్పేస్తారు. మీకు అర్థమవుతుంది కదా? అట్లా వాటి యొక్క ఇది ఏంటంటే ఈజీనెస్ మీకు ఎట్లా వచ్చిందంటే మనం ఎప్పటి నుంచో చదువుతున్నాము, కొంత నాలెడ్జ్ ఉంది వాటికి సంబంధించి. వీటిలో డిఫికల్ట్నెస్ ఎందుకుంది ఈ రెండిట్లో అంటే కొంచెం రేర్ సబ్జెక్ట్స్ కాబట్టి. అండ్ ఎస్ఎన్టీ ముఖ్యంగా ఏంటంటే కొత్తగా 75 మార్కులతో చేర్చాడు. సిలబస్ అనేది కంటిన్యూటీగా ఉంది, అది ఎక్కడ ఆపడానికి స్కోప్ అనేది లేదు. కరెంట్ అఫైర్స్ విపరీతంగా వస్తున్నాయి మధ్యలోకి. అందుకనే ఇది ఒకవేళ మీరు ఏ టెస్ట్ సిరీస్ కానీ ఎంసీక్యూస్ చేస్తున్నప్పుడు 50% సక్సెస్ రేట్ ఉన్న గ్రేటే మీరు. కానీ ఇక్కడ మాత్రం మీకు ఏంటి 90% సక్సెస్ రేట్ కావాలి. ఇక్కడ కనీసం 80% సక్సెస్ రేట్ ఉండాలి. ఇక్కడ 70% సక్సెస్ రేట్ ఉండాలి. ఇక్కడ ఒక 60-50% ఉన్నా చాలని చెప్తున్నాను. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దేశంలో ఇటీవల టైగర్ రిజర్వ్లను విరివిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ టైగర్ రిజర్వ్ల క్రమం మరియు సంబంధిత రాష్ట్రాలను ఇవ్వడం జరిగింది. టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా దోస్ హ్యావ్ బీన్ డిక్లేరింగ్ బై NTCAR యాక్సెప్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్ రీసెంట్లీ. అంటే మనకు 23-24లో ఒక 5 టైగర్ రిజర్వ్లు అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఓకే, అక్కడ ఆ టైగర్ రిజర్వ్స్ ఆ స్టేట్స్ని ఇచ్చాము. దాంట్లో ఏమని ఇచ్చాడు? ఎన్ని జతలు సరైనవి అన్నాడు. హౌ మెనీ పైర్స్ ఆర్ కరెక్ట్ అని అడిగాడు. 57th టైగర్ రిజర్వ్ లేటెస్ట్గా అనౌన్స్ చేశారండి మధ్యప్రదేశ్లో మనకు. కరెక్టే అది. ఏంటది? రతపాని. దీని అనౌన్స్మెంట్ తోటి మధ్యప్రదేశ్లో మనకు 8 టైగర్ రిజర్వ్స్ వచ్చాయి. ఓకే, కన్హా, పెంచ్ మహారాష్ట్రలో కూడా ఉందండి, అది వేరు. పన్నా, ఓకే, సాత్పురా, సంజయ్ దూబ్రి, బాంధవ్ఘర్, పాతవి 6. కొత్తవేంటి? వీరాంగన దుర్గావతి అండ్ రతపాని. సో 8 టైగర్ రిజర్వ్స్ వచ్చాయి. ఇది 57వ టైగర్ రిజర్వ్గా మారింది. కరెక్టే. ఇది 57 అది 56వ టైగర్ రిజర్వ్ గురు ఘాసీదాస్ తిమోర్ పింగ్లా. ఇది ఎప్పటి నుంచో రావాల్సింది, 50వ టైగర్ రిజర్వ్గానే రావాల్సింది, 56వగా వచ్చింది. ఇది కూడా కరెక్టే. 55 వీరాంగన దుర్గావతి మధ్యప్రదేశ్, అదే కరెక్టే. 54 కరోలి ధోల్పూర్ రాజస్థాన్, కరెక్టే. ఓకే, 53 రాణిపూర్ ఉత్తరప్రదేశ్, 52 విస్ధారి రామ్ఘర్ రాజస్థాన్, 51 శ్రీవల్లిపుత్తూర్ మేఘమలై తమిళనాడు, 50 కెమలాంగ్ అరుణాచల్ ప్రదేశ్. సరే, అవి మనం అట్లా లాస్ట్ 10 చెప్పగలుగుతాం, కానీ 57 వచ్చింది కాబట్టి 54తో ఆపేయడం బెటర్. దీనికి ఏమైనా ప్రాముఖ్యత ఉంటే అది ఒకసారి చూసుకోవాలి. వీటిలో వేటికైనా ప్రాముఖ్యత ఉన్న చూసుకోవాలి. ఇది ఎందుకు ఏర్పాటు చేశారు వీరాంగన దుర్గావతి అంటే పన్నా టైగర్ రిజర్వ్ సంబంధించి కెన్ బెట్వా ఇంటర్లింకింగ్ వల్ల ఎక్కువగా హ్యాబిటాట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. దానికి ఆల్టర్నేటివ్గా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. గురు ఘాసీదాస్ తిమోర్ పింగ్లా వైల్ అనౌన్స్మెంట్ ఆఫ్ దిస్ టైగర్ రిజర్వ్ ఇట్ బికేమ్ 3rd లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా బై ఏరియా. ఫస్ట్ నాగార్జున సాగర్ శ్రీశైలం, 2nd మానస్ అండ్ 3rd ఇది అవతరించింది. అట్లా వాటి యొక్క ప్రత్యేకతలు ఏమైనా ఉంటే ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఉన్న అన్ని పేర్స్ కరెక్టే కాబట్టి అన్ని సరైనవి అనేది ఆన్సర్. ఇకపోతే దీనికి సంబంధించి ఇవ్వండి, రత్పాని
టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ నోటిఫైడ్ యాజ్ 57th టైగర్ రిజర్వ్ ఆఫ్ కంట్రీ. ఈయన చెప్పాడు, భూపేంద్ర యాదవ్ ట్వీట్ చేశాడు. ఇది ఆ స్టేట్లో ఎన్నో టైగర్ రిజర్వ్గా వచ్చిందంటే 8th టైగర్ రిజర్వ్గా వచ్చింది. ఇలాంటి పిఐబి రిపోర్ట్స్ ఏమైనా ఉంటే డైలీ బేసిస్లో అయినా మీరు చూసుకోండి. డైలీ అయినా పిఐబి ఒకసారి నైట్ పడుకునే ముందు ఒక 9:30కి అట్లా ఒకసారి చూసుకోవడం మంచిదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్రింది వాక్యాలను పరిశీలించండి. అక్షాంశ రేఖాంశాలు పెరుగుతున్నప్పుడు జీవ వైవిధ్యత తగ్గుతుంది. బయోడైవర్సిటీ డిక్రీసెస్ వైల్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఇంక్రీజెస్. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు బయోడైవర్సిటీ డిక్రీజ్ అవుతుంది అన్నాడు. అంటే 0 degrees నుంచి 90 degrees అంటే భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధ్రువ ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఏమవుతుందని చెప్తున్నాడంటే బయోడైవర్సిటీ తగ్గుతుంది. ఎస్, కరెక్టే. మరి రేఖాంశాలు 0 degrees నుంచి 360 degreesకి వెళ్ళేటప్పుడు లేదా 180 degreesకి వెళ్ళేటప్పుడు కూడా ఇదేమవుతుందని చెప్తున్నాడండి, మనకు తగ్గుతుంది అన్నాడు. ఇది పాసిబిలిటీ ఉందా? అసలు రేఖాంశాలకి జీవ వైవిధ్యానికి సంబంధం ఉందా? ఇంచుమించు లేదు. 0 degrees ఆర్కిటిక్లో ఉండొచ్చు, 0 degrees మనకు ఆఫ్రికాలో భూమధ్య రేఖ దగ్గర కూడా ఉండొచ్చు. ఏది రేఖాంశం. 180 degrees కూడా ఆర్కిటిక్లో ఉండొచ్చు, భూమధ్య రేఖ దగ్గర కూడా ఉండొచ్చు. రేఖాంశం ఆధారంగా జీవ వైవిధ్యతను మనం చెప్పలేం, అక్షాంశం ఆధారంగా చెప్పగలం. రేఖాంశం అనే పదం ఇక్కడ ఉంది, లాంగిట్యూడ్ అని ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తున్నాం, తప్పుగా ట్రీట్ చేస్తున్నాం. 5,000 మొక్క జాతులు స్థానియంగా ఉన్న దేశాన్ని మెగాడైవర్స్ దేశంగా చెప్పొచ్చు. మెగాడైవర్స్ కంట్రీ హ్యాస్ టు హ్యావ్ మినిమం 5,000 వాస్కులర్ ప్లాంట్ స్పీసీస్ యాజ్ ఎండమిక్. స్టేట్మెంట్ కరెక్టే చెప్పవచ్చు, కానీ ఇంకొకటి ఉంది. మెగాడైవర్స్ అంటే 2 క్రైటీరియాలు ఉండాలి. ఫస్ట్ క్రైటీరియా ఇదే, నో డౌట్. సెకండ్ క్రైటీరియా ఏంటంటే ఇట్ హ్యాస్ ఎ మినిమం లెవెల్ ఆఫ్ మెరైన్ ఎకోసిస్టమ్స్. సముద్ర ఆవరణ వ్యవస్థలు కనీస స్థాయిలో అయినా ఉండాలి. అంటే రెండవ నిర్వచనం ఇక్కడ ఇవ్వలేదు, మొదటి నిర్వచనం మొదటి ప్రాతిపదిక మాత్రమే ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా మనకు తప్పయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్ఫా డైవర్సిటీ 2 జీవ సముదాయాల మధ్యలో వైవిధ్యత గురించి తెలియజెప్తుంది. 2 జీవ సముదాయాలు అంటే ఏంటి? బయో కమ్యూనిటీస్. 2 జీవ సముదాయాల మధ్యలో వైవిధ్యత గురించి తెలియజెప్తుంది. ఆల్ఫా, బీటా, గామా అని ఒక నార్మల్గా తీసుకుంటాం. బీటా ఏం చేస్తుందంటే స్పీసీస్ యొక్క రిచ్నెస్ని 2 ఎకోసిస్టమ్స్ మధ్యలో కంపేర్ చేస్తుంది. ఇక్కడ జీవ సముదాయాలు అన్నాడు, అంటే బయో కమ్యూనిటీస్ అని అన్నాడు. ఓకే, ఒకవేళ అది ఈకోసిస్టమ్ అంటే కనుక ఆల్ఫా తప్పు అవుతుంది, బీటా కరెక్ట్ అవుతుంది. గామా ఏంటంటే ఒక స్పెసిఫైడ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఉన్న అన్ని ఎకోసిస్టమ్స్ మధ్యలో ఉన్న జాతుల జీవ వైవిధ్యతను కంపేర్ చేస్తుంది. ఆల్ఫా ఏంటంటే ఇది ఒక ఆవరణ వ్యవస్థలోనే, ఒక ఎకోసిస్టంలోనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బయో కమ్యూనిటీస్ ఎన్నైనా ఉన్నప్పటికీ, అసలు బయో కమ్యూనిటీనే మనం ఎకోసిస్టమ్ అని పిలుస్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బయో కమ్యూనిటీస్ ఒక ఆవరణ వ్యవస్థలో ఉన్న ఇది జాతుల వైవిధ్యతను తెలియజెప్తుంది. ఇక్కడ జీవ సముదాయం బయో కమ్యూనిటీ ప్లేస్లో ఇకోసిస్టమ్ అంటే ఈ స్టేట్మెంట్ తప్పయ్యేది, రైట్? ఇక్కడ ఆల్ఫా డైవర్సిటీ 2 జీవ సముదాయాల మధ్యలో వైవిధ్యతను కంపేర్ చేస్తుంది అని అన్నాడు, అంతే. కాబట్టి మనం ఇకోసిస్టమ్ ఉంటే తప్పయ్యేది. ఇకోసిస్టమ్ లేదు, బయో కమ్యూనిటీ ఉంది. కాబట్టి దీన్ని మనం కొంతమేర కరెక్ట్గా ఏం చేయొచ్చు, ట్రీట్ చేయొచ్చు. ఓకే, 4th చూడండి. వదిలివేయబడ్డ వ్యవసాయ భూమిలో దశల ఏర్పాటు ప్రాథమిక జీవావరణ అనుక్రమానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే వ్యవసాయం చేసాం, కొన్ని రోజులు చేశాక దాన్ని వదిలేసాక అక్కడ ఒక సెరల్ ఫార్మ్ అయింది, అంటే ఒక కమ్యూనిటీ ఫార్మ్ అవుతుంది, కొత్త జాతుల ఆవిర్భావం జరుగుతుంది అక్కడ. అది ప్రైమరీ ఎకలాజికల్ సక్సెషన్ అని అంటున్నాడు, తప్పు. అదేమవుతుంది, మనకు సెకండరీ ఎకలాజికల్ సక్సెషన్ అవుతుంది. ప్రైమరీ ఎకలాజికల్ సక్సెషన్ మనకు బ్యారెన్ ల్యాండ్ వద్ద ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతుందండి? బ్యారెన్ ల్యాండ్. అక్కడ ఎటువంటి రాయి కానీ, అంటే
జీవ పదార్థం అనేది ఉండకూడదు. వదిలివేయబడ్డ వ్యవసాయ భూమిలో సేంద్రియ పదార్థమో, జీవ పదార్థమో, హ్యూమస్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి అది దేనికి ప్రాథమిక జీవవర్ణకి ఉదాహరణ కాదది. ద్వితీయ జీవావరణ అనుక్రమానికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? తప్పు. అంటే ఈ 4 స్టేట్మెంట్స్‌లలో ఇది తప్పే, ఇది తప్పే, ఇది తప్పే. ఇది కొంతమేర డౌట్ ఉండొచ్చు. ఎవరికైనా డౌట్, నాకైనా డౌట్ ఉండొచ్చు. ఇక్కడ ఇకోసిస్టమ్ అనే పదం వాడితే, ఇకోసిస్టమ్ అనే పదం వాడితే అది తప్పు 100%. అది బీటా డైవర్సిటీ అవుతుంది. అది ఇకోసిస్టమ్ ప్లేస్లో మనకి ఏమని చెప్పాడు? కేవలం కమ్యూనిటీ అనే పదం వాడాడు. కమ్యూనిటీస్ ఒక ఇకోసిస్టంలో డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి అనుకుందాం. ఆ డిఫరెంట్ కమ్యూనిటీస్లో ఉన్న రిచ్నెస్ని ఇది ఏం చేస్తుంది? కంపేర్ చేస్తుంది అనడంలో ఇది ఒక 50% వాస్తవంగానే ట్రీట్ చేస్తున్నాం. కాబట్టి ఒకటి మాత్రమే సరైనది ఇక్కడ సూటబుల్ ఆన్సర్ అండి. అర్థమైందా? ఇక్కడ ఆవరణ వ్యవస్థ కనుక ఇచ్చుంటే ఇది కూడా తప్పే, అప్పుడు అన్నీ సరైనవి కావనేది సూటబుల్ ఆన్సర్ అయ్యేది. చాలా మైల్డ్ చేంజ్ ఇక్కడ ఉంది, అదొక్కటే మీరు గమనించండి దయచేసి. ఓకే, నెక్స్ట్. ఇటీవల జరిగిన యుఎన్సిబిడి యొక్క COP16 గురించి క్రింది అంశాలను పరిశీలించండి. ఇది మనకు కొలంబియాలో కాలీలో జరిగిందండి సమావేశం. అది ఇక్కడ ఇచ్చాడు, కొలంబియా కాలీలో జరిగింది. ప్రకృతితో శాంతి అన్నది సమావేశం యొక్క మోటో. ఎస్, ఏమన్నాడు మనకు? పీస్ విత్ నేచర్, దీని యొక్క మోటో కరెక్టే. ప్రకృతితో శాంతి అన్నాడు. మనకి ఇప్పుడు జనరల్గా మన ఇండియాలో జరిగే సిబిడి సమావేశాలకి ఏంటంటే ఇఫ్ యూ ప్రొటెక్ట్ నేచర్ షీ విల్ ప్రొటెక్ట్ యూ అనేది పెడుతున్నాం. ఎందుకంటే మన జీవ వైద్యత బోర్డు యొక్క మోటో కూడా అదే. ఓకే, అండ్ ఇక్కడ మూడవది ఏంటి? సమావేశంలో ఎట్టకేలకు జాతుల పరిరక్షణకు సంబంధించిన నిధి ఏర్పాటుకై ఏకాభిప్రాయం కుదిరింది. ఫండ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆర్ కన్జర్వేషన్ ఆఫ్ స్పీసీస్, దానికి సంబంధించి ఏకాభిప్రాయం కుదిరింది అన్నాడు. అసలు ఏకాభిప్రాయం కుదరలేదు. అభివృద్ధి చెందిన దేశాలు దీనికి సంబంధించిన నిధుల ఏర్పాటుకు అంత త్వరగా ముందుకు రాలేదు. ఈవెన్ UNFCCC సమావేశాల్లో కూడా డెవలప్డ్ కంట్రీస్ నుంచి మనకి ఇది థ్రెట్ ఉంది. అలాగే అజర్బైజాన్ బాకు సమావేశంలో మన COP29 ఎక్కడ జరిగిందో మనకి UNFCCCది, అక్కడ కూడా డెవలప్డ్ కంట్రీస్ యాక్సెప్ట్ చేయలే ఆ ఫండ్స్ ఇవ్వటానికి. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. స్థానిక దేశీయ ప్రజల భాగస్వామ్యం ఉండేటట్లు జాతుల పరిరక్షణకి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్, for protection of species, the indigenous people are important, so that an institute or a partnership wing is to be established for the protection of species by the help of indigenous people అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కూడా కరెక్టే. మనకి ఏది తప్పు ఉందనంటే ఆ నిధి ఏర్పాటుకు ఏకాభిప్రాయం కుదిరిందని ఇక్కడ ఇచ్చాడు, అది కుదరలేదు. కాబట్టి ఇది ఒక్కటి తప్పు. ఎన్ని సరైనవి అని అన్నాడు. పై వాక్యాల్లో ఎన్ని సరైనవి? ఒకటే తప్పు, 3 కరెక్ట్. కాబట్టి 3 మాత్రమే సరైనవి. అర్థమైందా? ఇండో బర్మా మరియు సుందాలాండ్ హాట్స్పాట్లలో ఉమ్మడిగా ఎన్ని దేశాలు ఉన్నాయి? ఓకే, మనకు హాట్స్పాట్స్ ఇండియా, కనీసం ఇండియా ప్రాంతం ఎంతో కొంత ఉన్నవి 4 అండి. హిమాలయాస్, ఇండో బర్మా, సుందాలాండ్, వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఇండియాతో పాటు శ్రీలంక షేర్ చేసుకుంటుంది. హిమాలయాస్ మనతో పాటు ఎవరు? నేపాల్, భూటాన్, చైనా వంటి కంట్రీస్ షేర్ చేసుకుంటున్నాయి. ఇండో బర్మా మనతో పాటు ఎవరంటే ఇండియా, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, ఓకే, వియత్నాం, లావోస్, కంబోడియా వంటి దేశాలు షేర్ చేసుకుంటున్నాయి. సుందాలాండ్ ఇండియా చాలా తక్కువగా ఉంది. గ్రేట్ నికోబార్ ఐలాండ్, ఇండోనేషియా, ఇండియా, ఇండోనేషియా, మలేషియా, కొంత థాయిలాండ్, ఇవి చాలా తక్కువ. ఇక్కడ ఇండియా, మలేషియా, థాయిలాండ్ 3 తక్కువ ప్రాంతాల్లో ఉన్నాయి. మలేషియా ఉందిలేండి, థాయిలాండ్ తక్కువ ప్రాంతాల్లో ఉంది. మలేషియా, థాయిలాండ్, బ్రూనై ఉందండి ఇక్కడ, బ్రూనై. వెస్టర్న్ ఘాట్స్ ఇండియా, శ్రీలంకనే. ఇప్పుడు చూడండి వాడు ఏమన్నాడు? ఇండో బర్మా, సుందాలాండ్, ఇండియా ఉంది, ఇండియా ఉంది, మయన్మార్ ఉంది, మయన్మార్ ఉంది, మయన్మార్ కూడా ఉందమ్మా ఇక్కడ. సుందాలాండ్లో కూడా మయన్మార్ కొంతమేర ఉంది. సారీ, మయన్మార్ లేదు, సారీ, మలేషియా ఉంది. మలేషియా, థాయిలాండ్, మలేషియా, థాయిలాండ్, నో మయన్మార్. మయన్మార్ అనేది ఎక్కడ లేదు. ఎక్కడ మనకు సుందాలాండ్లో మయన్మార్ లేదు. మలేషియా, థాయిలాండ్ ఉంది. కాబట్టి మనకు ఇండియా, మలేషియా, థాయిలాండ్
ఇండియా, థాయిలాండ్, మలేషియా. అంటే 3 దేశాలు ఉమ్మడిగా ఉన్నాయి. కాబట్టి కొంచెం క్లిష్టత ఉన్న క్వెషన్ ఇది. ఓకే. మనకు ఎన్ని దేశాలు ఉమ్మడిగా ఉన్నాయంటే 3 దేశాలు ఉన్నాయి. ఒకసారి మనకు ఎన్విరాన్మెంటల్ పోర్టల్‌లో దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. సారీ. ఇగోండి. ఇది సుందాలాండ్. ఇక్కడ ఇది గ్రేట్ నికోబార్ ఐలాండ్, ఇండియా ఉంది. చూడండి, ఈ రెడ్ పార్ట్ అనేది మనకు ఏ కంట్రీ అండి? అది థాయిలాండ్. ఈ మొత్తం రెడ్ పార్ట్ మలేషియా. ఇదంతా ఇండోనేషియా. ఇది మలేషియా, ఇది బ్రూనై. అంటే ఇక్కడ ఏమి ఇండియా, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, బ్రూనై 5 దేశాలు ఉన్నాయి. ఇండియా, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, బ్రూనై. ఏ దేంట్లో మనకు సుందాలాండ్లో. అదే నివేదికలో మనకు సుందాలాండ్ కన్నా ముందు దేనికోసం చెప్పాడంటే ఇండో బర్మా కోసం చెప్పాడు. ఇది మీకు కొంచెం కనబడకపోవచ్చు, మీరు జూమ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇదిగోండి ఇండో బర్మా, ఇండియా, మయన్మార్, థాయిలాండ్, కొంచెం ఉంది మలేషియా, స్లైట్గా వచ్చింది మలేషియాలో, లావోస్, కంబోడియా, వియత్నాం, ఈవెన్ చైనా కూడా ఉంది ఇండో బర్మాలో. ఓకే. చైనా అని మనం అక్కడ రాయలేదు, రాసుకోవాలి. అంటే ఇక్కడ మలేషియా, థాయిలాండ్, ఇండియా ఈ రెండిట్లో కామన్గా ఉన్నాయి. ఈ రెండిట్లో మనకు కామన్గా ఏమున్నాయండి? ఇండియా ఒకటి, మలేషియా ఒకటి, థాయిలాండ్ ఒకటి కామన్గా ఉన్నాయి. ఇండో బర్మాలో ఇంకో దేశం కూడా ఇక్కడ ఉన్నట్లుంది. ఏంటి? చైనా. మీకు అర్థమవుతుందా? అంటే ఈ 2 హాట్స్పాట్స్లో ఉమ్మడిగా ఎన్ని దేశాలు ఉన్నాయంటే 3 దేశాలు ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ కేవలం 2 దేశాల్లో విస్తరించి ఉంది, ఇండియా, శ్రీలంక. హిమాలయన్ హాట్స్పాట్స్ ఇండియా, చైనా, భూటాన్, నేపాల్లో విస్తరించి ఉంది. యాక్చువల్గా పిఓకేలో కూడా ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ అని కూడా చెప్పొచ్చు కొంతమేర. ఇండో బర్మా ఎక్కడెక్కడ విస్తరించింది? ఇండియా, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, వియత్నాం, లావోస్, కంబోడియా, చైనాలో విస్తరించి ఉంది. పెద్దది ఇదే ఈ 4గిట్లో. సుందాలాండ్ ఇండియా, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, బ్రూనై 5 దేశాల్లో ఉంది. మనం ఈ రెండింటిని అడుగుతున్నాం. వీటిలో కామన్గా ఏముందంటే ఇండియా ఉంది, వీటిలో కామన్గా ఏముందంటే మనకు మలేషియా ఉంది, వీటిలో కామన్గా ఏముందంటే మనకు థాయిలాండ్ ఉంది. కాబట్టి 3 దేశాలు ఉమ్మడిగా ఉన్నాయని దీని యొక్క అర్థం. ఆ పీడిఎఫ్ మనకి ఎన్విరాన్మెంటల్ పోర్టల్లో ఉంది, వీలుంటే చూసుకోండి అవి. సైట్స్కి చెందిన జాతులను భారత వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని ఎన్నో షెడ్యూల్లో ఇటీవల చేర్చడం జరిగింది. ద షెడ్యూల్ డెడికేటెడ్ ఫర్ సైట్స్ అపెండిసైజ్ స్పీసీస్. అపెండిక్స్ 1, 2, 3లో ఉంటాయి సైట్స్లో స్పీసీస్. ఆ మూడింటిని కలిపి మనకి ఇక్కడ ఏ షెడ్యూల్లో చేర్చడం జరిగిందన్నారు. యాక్చువల్గా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 దీన్ని ఫార్మ్ చేసినప్పుడు 6 షెడ్యూల్స్ ఉండేవి. చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చానండి. ఇది ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ 2 కూడా మనకు క్రిటికల్ ఎండేంజర్డ్ స్పీసీస్ని పెట్టి వీటిని వైలేట్ చేస్తున్న వాళ్ళకు హై పెనాల్టీస్ అండ్ హై పనిష్మెంట్స్ ఇవ్వాలని చెప్పారు. థర్డ్, ఫోర్త్ షెడ్యూల్లో కూడా మనకు వైల్డ్ లైఫే ఉంది, వన్యప్రాణులే ఉంటున్నాయి. వీటిని హాని కలిగిస్తున్న వాళ్ళకి ఏంటంటే మనకు లో పెనాల్టీస్, లో పనిష్మెంట్స్ ఉంటాయని మాట్లాడారు. ఫిఫ్త్ షెడ్యూల్లో వర్మిన్ యానిమల్స్ ఉన్నాయి, అంటే ఏ యానిమల్స్ మనం చంపొచ్చు, ఎలుక ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ, కాకి, గబ్బిలం లాంటివి. సిక్స్త్ షెడ్యూల్లో మనకు ట్రీ స్పీసీస్ ఉన్నాయి, ప్లాంట్ స్పీసీస్. దోస్ ఆర్ ప్రోహిబిటెడ్ ఫర్ కామన్ కల్టివేషన్. సాధారణ సాగుకి నిషేధించిన చెట్లకు సంబంధించిన జాతులు ఇక్కడ ఉన్నాయి. మనకు 2023లో ఒక సవరణ తీసుకొచ్చారు దీనికి, అందుకే ఇటీవల అంటున్నాం. తీసుకొచ్చి ఈ రెండింటిని మర్జ్ చేసి షెడ్యూల్ 1గా చేశారు, ఈ రెండింటిని మర్జ్ చేసి షెడ్యూల్ 2గా చేశారు. అర్థమవుతుందా? ఈ వర్మిన్ అనే దాన్ని తీసేశారు, ఇది 3గా వచ్చింది ప్లాంట్ స్పీసీస్. ఫోర్త్ షెడ్యూల్ని యాడ్ చేశారు, యాడ్ చేసి ఇక్కడ సైట్స్ సంబంధించిన స్పీసీస్ని పెట్టారు. చిన్న స్టేట్మెంట్లు గుర్తుంచుకోండి, 2 మర్జ్ అయ్యి 1 అయింది, 3, 4 మర్జ్ అయ్యి 2 అయింది, 5 గాన్, 6 కాస్త 3 అయ్యింది షెడ్యూల్ 3, అండ్ 4th వన్ కొత్తగా యాడ్ అయింది, దాంట్లో సైడ్ స్పీసీస్ని పెట్టారు. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? 4 అనేది గుర్తుంచుకోండి. 7 అనేది లేదు, ఇప్పుడు 5 అనేది కూడా మనకు లేదు. ఓకే. పునుగుపిల్లి, స్లెండర్ లోరీస్, కలువికోడి, జెర్డన్స్ కోర్స్, బట్టమేక పక్షి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, రాకాసి ముసలి, సాల్ట్ వాటర్ క్రోకోడైల్ ఆర్ జైంట్ క్రోకోడైల్, ఇవన్నీ ఏపీలో సహజ ఆవాసాల్లో సంచరిస్తుంటాయి. దే ఆర్ సర్వైవింగ్ ఇన్ ద న్యాచురల్ హ్యాబిటాట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
వీటిలో ఐయుసిఎన్ ఎన్నింటిని క్రిటికల్ ఎండేంజర్డ్ స్టేటస్లో ఉంచింది. ఐయుసిఎన్ కేటగరైజ్డ్ అండర్ క్రిటికల్ ఎండేంజర్డ్. వీటిలో ఎన్నిటిని హౌ మెనీ స్పీసీస్ అమాంగ్ దీస్ 4 ఆర్ అండర్ ఐయుసిఎన్ క్రిటికల్ ఎండేంజర్డ్ స్టేటస్ అని అన్నాడు. సాధారణంగా జైంట్ క్రోకోడైల్, ఇవి ఇండియాలోనే కాదు, ఇండియాలోనే చాలా ప్రాంతాలు ఉన్నాయి, సుందర్బన్స్ కానీ బిత్తర కనుక ఎక్కువగా ఉన్నాయి, అత్యంత ఎక్కువగా. క్రిటికల్ ఎండేంజర్డ్ కాదు ఇవి, యాక్చువల్గా నాకు తెలిసి లీస్ట్ కన్సర్న్డ్ స్టేటస్లో ఉన్నాయి అనుకుంటా, రాకాసి మొసలి. క్రిటికల్ ఎండేంజర్డ్లో అయితే లేదు ఇది. డన్. ఓకే. బట్టమేక పక్షి, ఎస్, ఒకప్పుడు 14,000 ఉండేవి, ఇప్పుడు 150కి పడిపోయాయి. వాటి యొక్క హ్యాబిటేట్స్ కూడా ఫ్రాగ్మెంటేషన్ అవుతున్నాయి, క్రిటికల్ ఎండేంజర్డ్లో ఉంది. రాజస్థాన్లో ఎక్కువగా ఉన్నాయి. కలివికోడి ఒక్కటే స్టేట్లో ఉంది ప్రపంచంలో, ఏపీలో కూడా కడపలో కూడా శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది. జేడన్ స్కోట్సర్, క్రిటికల్లీ ఎండేంజర్డ్. పునుగు పిల్లి, స్లెండర్ లోరిస్, ఇవి మనకు ఏపీ తెలంగాణ ఈ ప్రాంతాల్లోనే ఉంటాయి. కాకపోతే క్రిటికల్ ఎండేంజర్డ్ లేదు, ఎండేంజర్డ్లో ఉంది, సంఖ్య పర్వాలేదు అన్నట్లు ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఉన్న 4 జాతుల్లో క్రిటికల్ ఎండేంజర్డ్లో ఉన్నాయి కేవలం 2 పక్షి జాతులు మాత్రమే. ఏంటవి? కలివికోడి అండ్ బట్టమేక పక్షి అనేది గుర్తుంచుకోండి. మనకు ఈ స్పీషీస్ లేదా శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని సెర్చ్ చేస్తే అది మీకు ఓపెన్ అయిపోతుంది. దాంట్లో ఎప్పుడు ఏర్పాటు జరిగింది, ఎన్ని స్పీషీస్ ఉన్నాయి అనేది కూడా అక్కడ ఉంటుంది, వీలుంటే చూసుకోండి. ఆవరణ వ్యవస్థలు, జీవ వైవిధ్యత అంతర్ధానంలో పోవటానికి 3వ ప్రధాన కారకంగా విదేశీ జాతుల దాడులు అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు ఇది మనకు 3 కాదు, 2వ ప్రధాన కారకంగానే వచ్చేస్తుంది. ఏలియన్ స్పీసీస్ ఇన్వేషన్ ఈస్ ద 3rd లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఫర్ హ్యాబిటాట్ లాస్ ఆర్ బయోడైవర్సిటీ లాస్. ఇలాంటి ఒక సమస్య ఈ మధ్య రాష్ట్రంలో పింక్ బ్లూమ్గా వార్తల్లో ఉంది. అది ఏ రాష్ట్రం? పింక్ బ్లూమ్ is related to alien species invasion, is recently in news of which state అన్నాడు. పింక్ బ్లూమ్ అనేది ఏంటంటే సమ్వాట్ ఒక ప్లవకం, ఒక ప్లాంక్టన్ జాతికి సంబంధించిన ఒక స్పీసీస్ అన్నమాట, అంటే చిన్న మొక్క లాంటిది. దీనిని సెంట్రల్ అండ్ సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి ముఖ్యంగా కేరళ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అంటే అక్వేరియంస్లో దాన్ని ఉంచడానికి. అక్వేరియంలో చేపలతో పాటు ఈ మొక్క జాతిని ఉంచుతున్నారు, ఉంచితే కొంచెం ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎయిర్ అలాంటివి జరుగుతున్నాయని. అక్వేరియంస్ని క్లీన్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ వచ్చి దేంట్లో కంటే అక్కడ ఉన్న కాయల్స్, అక్కడ ఉన్న కెనాల్స్లోకి చేరిపోతుంది. అది కాస్త స్థానిక జాతులను కొన్నిటిని చంపేసి అది ఎక్కువగా ఇప్పుడు మనకు ఆల్గల్ బ్లూమ్ ఫామ్ అవుతున్నట్టు పింక్ బ్లూమ్గా అక్కడ ఆ వాటర్ని పింక్ కలర్లో అవుతున్నాయి. జనరల్గా అది లైట్ రెడ్ కలర్లో ఉంటుంది, అది దాని పేరు ఏదో ఉంది, మర్చిపోయాను ఆ స్పీసీస్ని. అది ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. కాబట్టి ఏ స్టేట్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుందంటే మనకు కేరళ. ఓకే. ఇక్కడ ఒక జాతి కోసం మాట్లాడుతుండు. ఇది ఆ జాతికి చెందిన జీవులలో అత్యంత చిన్నది. సో ఇట్ ఈస్ సమ్వాట్ ఎ స్పీసీస్, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ అమాంగ్ ద సేమ్ స్పీసీస్. అదే జాతికి చెందిన జీవుల్లో ఈ రకపు జాతి అనేది చిన్నదంట. ఓకే. దేశంలో ప్రస్తుతం ఒకే ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మనుగడలో ఉన్నాయి. అవి అంటే ఈ స్పీషీస్ ఇక్కడ ఏవైతే 4 చెప్పినారో దాంట్లో ఒకటి. దే ఆర్ ఇన్ సర్వైవల్ ఆఫ్ ఓన్లీ 1 వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ ఇండియా. ఐయుసిఎన్ ఎండేంజర్డ్ స్థాయిలో ఉన్నాయంట, సైట్స్ అపెండిక్స్ 1లో ఉన్నాయంట, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో ఉన్నాయంట. ఇంతకు ఆ జీవి ఏది? ఇలాంటివి ఖచ్చితంగా అడుగుతాడు మనకు. అంటే ఒక జీవిని అనాలిసిస్ చేస్తాడు, దాని యొక్క ఫీచర్స్ అన్నిటినీ స్పెసిఫై చేస్తాడు, ఏమేమి ఇచ్చాడు. సరే, దీనికి ఆన్సర్ పిగ్మీ హాగ్ అండి. మనకు అడవి పంది అని పిలుస్తాం. ఇది మనకు పిగ్మీ హాగ్ అనేది అడవి పంది రకాల్లో ఒకటి. ఇది ప్రజెంట్ మనకు ఎక్కువగా నార్త్ ఈస్ట్ ఇండియాలో, అందులో అస్సాంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వేరే రాష్ట్రంలో కూడా అందులో ఒకటే శాంక్చురీలో కనబడుతున్నాయంట, మానస్. ఓకే. అంటే ఒకటే శాంక్చురీలో ఉన్నది. అసలు అడవి పంది రకాల్లో అత్యంత చిన్నది కూడా ఇదే. ఓకే. ఐయుసిఎన్ ఎండేంజర్డ్లో ఉంది, సైట్స్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1 కానీ అపెండిక్స్ 1లో కానీ ఉన్నాయి. కరెక్టే, తిరుగులేదు. ఇంకా మీకు డౌట్స్ వస్తే జర్డన్ కార్సర్ కూడా చూడండి. జర్డన్ కార్సర్ కలివికోడి ఏపీలో మాత్రమే ఉంది. ఏపీలో పెనుశిల నరసింహలో మాత్రం, శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మాత్రమే ఉంది.
కానీ ఇది ఐయుసిఎన్ యొక్క ఏ స్టేటస్లో ఉందండి? క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్లో ఉంది. ఎండేంజర్డ్ స్టేటస్లో లేదు. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఒక రాష్ట్రంలో ఏం కర్మ ఇది? ఉన్నవి తక్కువే ఉన్నాయి, కానీ రాజస్థాన్లో ఉన్నాయి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఏపీలో ఉన్నాయి. ఇవి కనీసం 2, 3 ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లో. కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. కరాయ్ క్యామిల్ దీనికి సూటబుల్ ఆన్సర్ అండి. ఇది దేశంలో ప్రస్తుతం ఒకే వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్నాయి. ఎస్, కచ్. ఐయుసిఎన్ ఎండేంజర్డ్. ఎస్, ఐయుసిఎన్ దీన్ని ఎండేంజర్డ్ అని చెప్పింది. సైట్స్ అపెండిక్స్ 1లో ఉన్నాయి అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1లో ఉన్నాయి. అన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ దీనికి సంబంధించి. రెండింటినీ కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఇంచుమించు సూట్ అవుతాయి, ఒక్కటి సూట్ అవ్వదు. ఆ జాతికి చెందిన జీవుల్లో అత్యంత చిన్నది క్యామిల్స్లో అత్యంత చిన్నది విషూన్ ఆర్ వికాన్ అని అంటాం. ఇది మనకు సెంట్రల్ అమెరికన్ కంట్రీస్లో అంటే పెరు, చిలీ అక్కడ దొరుకుతుంది. ఇది క్యామిల్స్లో చిన్నది కాదు. ఆ ఒక్క స్టేట్మెంట్ తోటి పిగ్మీ హాగ్ నుంచి ఇది వేరు చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని స్టేట్మెంట్స్కి సూటబుల్ ఆన్సర్ ఏంటంటే పిగ్మీ హాగ్. ఇది ఈశాన్య భారతదేశంలో ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్న అడవి పంది జాతుల్లో అత్యంత చిన్నది ఇది. ఓకేనా? థయోబాసిల్లస్, మైక్రోకోకస్, సూడోమోనస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏంటి ఎటువంటి బ్యాక్టీరియాస్ అని ఇచ్చాడు. నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా అంటే నత్రజని స్థాపన బ్యాక్టీరియా అని అర్థం. డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా వినత్రజని స్థాపన బ్యాక్టీరియా. నైట్రైఫైయింగ్ బ్యాక్టీరియా తెలుగులో కూడా నైట్రైఫైయింగ్ బ్యాక్టీరియా. అమోనిఫికేషన్ బ్యాక్టీరియా తెలుగులో కూడా అమోనిఫికేషన్ ఆర్ అమోనియా స్థాపన బ్యాక్టీరియా అని అంటున్నాం. నైట్రోజన్ సైకిల్ మీకు తెలుసు. వాతావరణంలో నైట్రోజన్ని సహజ పద్ధతుల్లో ఉరుముల ద్వారానో పిడుగుల ద్వారానో అలాగా, లేదా బ్యాక్టీరియాస్ మనకు లెగ్యుమినస్ క్రాప్స్లో కానీ నేలల్లో ఉన్న బ్యాక్టీరియాస్ అజోబ్యాక్టర్, రైజోబ్యాక్టర్, క్లాస్ట్రోడియం బ్యాక్టర్ లాంటివి ఫిక్స్ చేస్తాయి. అంటే ఒకవేళ మనకు అజోబ్యాక్టర్ కానీ రైజోబియం కానీ క్లాస్ట్రోడియం కానీ ఇస్తే మనకి ఇది ఆన్సర్ అవుతుంది, నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతుంది. అవి ఇవ్వలేదు. అక్కడ ఏవైతే నైట్రైట్స్ ఉంటున్నాయో వాటిని నైట్రైట్స్గా మార్చే ప్రక్రియను నైట్రైఫైయింగ్ అంటాం. దీన్ని ఎవరు చేస్తారంటే మనకు నైట్రోజోమోనస్ బ్యాక్టీరియా అంటాం. నైట్రోజోమోనస్ బ్యాక్టీరియా లేదా నైట్రోకోకస్ బ్యాక్టీరియా అంటాం. అవి ఇవ్వలేదు, కాబట్టి ఇది కూడా తప్పు. చనిపోయిన జంతువులు వాటిలో మనకు జీవుల్లో అమోనియా ఉంటుంది. అమోనియాని విచ్ఛిన్నం చేసేది బ్యాక్టీరియా, ఫంగి. అవి డీకంపోజర్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఏ బ్యాక్టీరియాస్? అవి డీకంపోజర్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. విచ్ఛిన్నకార బ్యాక్టీరియాలు ఏవో ఉన్నాయి, పేర్లు ఒకటి మర్చిపోయి ఉంటాను నేను ఇప్పుడు. కాబట్టి ఇది కూడా కాదు. ఇప్పుడు చెప్పుకున్న బ్యాక్టీరియాలన్నీ కూడా ప్రతి ప్రక్రియలో భాగంగా కొంత నైట్రోజన్ని వాతావరణంలో కలుపుతాయి. దాన్నే వినత్రజని స్థాపన, డీనైట్రిఫైయింగ్ అని అంటాం. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే డీనైట్రిఫైయింగ్. డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ థయోబాసిల్లస్, మైక్రోకోకస్ అండ్ సూడోమోనస్. ఓకేనా? గుర్తుంచుకోండి, ఉన్న సైకిల్స్లో మాత్రం నైట్రోజన్ సైకిల్ చాలా ఇంపార్టెంట్ అండి. వీలుంటే దీనికోసం ఒక 5 నిమిషాలు చదవండి మీరు గూగుల్లోనే ఇక్కడ సెర్చ్ చేసుకొని. క్రింది వాక్యాలను పరిగణించండి. శక్తి పిరమిడ్లు 3 రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. శక్తి పిరమిడ్లు అసలు ఎక్కడైనా సరే ఒక పోషక స్థాయి నుంచి ఇంకో పోషక స్థాయికి వెళ్ళినప్పుడు 90% శక్తి లాస్ అవుతుంది. కాబట్టి నువ్వు ఎటువంటి ఆవరణ వ్యవస్థలో తీసుకున్నా సరే పైకి వెళ్ళే కొలది మనకు ఒకటే అప్రైట్ పిరమిడే ఏర్పడుతుంది. కాబట్టి శక్తి పిరమిడ్లు నువ్వు ఎటువంటి ఆవరణ వ్యవస్థలో అయినా ఒకే రకం ఏర్పడుతుంది. 3 రకాలు ఏర్పడవు. ఎన్ని రకం ఏర్పడుతుంది? ఒకే రకం. There are no 3 types of pyramids of energy. There is only one type of pyramid of energy, because as we move upwards in food chain, while moving from a tropic level to another tropic level, 90% of energy will be lost. Transportation కానీ, రెస్పిరేషన్ కానీ, అదర్ ప్రాసెస్ వల్ల శక్తి అనేది ఏమవుతుంది మనకు లాస్ అవుతుంది. మేబీ సమ్వాట్ థెర్మోడైనమిక్స్ లా నెంబర్ 3 ఏదో ఉంది అది. ఓకేనా? సరే, ఇది తప్పు. పూతికాహారపు గొలుసులు జలావరణ వ్యవస్థల్లో ఏర్పడవు. డెట్రివర్ ఫుడ్ చైన్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ ఇన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్స్ అంటున్నాడు. జలావరణ వ్యవస్థల్లో కూడా చేపలో, పాములో, కప్పలో, లేకపోతే నీటి ప్లవకాలో, క్రస్టాసియన్స్ ఏవో చనిపోతాయి. వాటికి లైఫ్ స్పాన్ ఉంటుంది. చనిపోయాక అవేమి భూమి మీదకి రావు కదా,
అవి నేలలో నీటి లోపల బెంతోస్ జోన్లో కానీ లేదా మనకి ఎఫోటిక్ జోన్లో లిట్టోరల్ జోన్లో పడిపోతాయి. ఆ లిట్టోర్ జోన్లో ఆ పదార్థం పడిపోయాక మళ్ళీ బ్యాక్టీరియాలు ఫంగిల్ దాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. అక్కడ మనకు పూతికాహారపు గొలుసు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏర్పడవు అనేది తప్పు. ఏ ఆహారపు గొలుసులోనైనా అంతిమ వినియోగదారుని పోషక స్థాయిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా అవి బలవంతమైనవి, కానీ అత్యంత శక్తి అక్కడ ఉంటుందని చెప్పుకోలేం. ఒక ఫారెస్ట్ ఉంది, గ్రాస్ ల్యాండ్ ఫారెస్ట్ అనుకుందాం. గ్రాస్ ల్యాండ్ ఫారెస్ట్లో క్రోర్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. వీటిని తినడానికి కేవలం థౌజండ్స్ ఆఫ్ డీర్స్ ఉంటాయి. వీటిని తినడానికి టెన్స్ ఆఫ్ మనకు లెపర్డ్స్ ఉంటాయి. క్రోర్స్ ఆఫ్ ప్లాంట్స్లో ఉన్న ఎనర్జీ ఎక్కువనా, టెన్స్ ఆఫ్ లెపర్డ్స్లో ఉన్న ఎనర్జీ ఎక్కువనా అంటే 100% దీంట్లోనే ఎక్కువ. కాబట్టి ఎనర్జీ పైకి వెళ్ళే కొలది ఏమవుతుంది, తగ్గుతుంది. టాప్ కార్నివోర్ అంతిమ వినియోగదారుడి వద్ద ఆ పోషక స్థాయి వద్ద ఎనర్జీ తక్కువ. ఇది మీరు ఎక్కువని తప్పుగా అనుకుంటారు, అది తక్కువగానే ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ తప్పు. ఒక జీవి తను జీవించడానికి ఉపయోగపడే ఒక భౌతిక ప్రదేశం లేదా వనరే ఆవరణ వ్యవస్థ. అంటే కొన్ని పదాల యొక్క నిర్వచనం కూడా అంటాడు. ఎకోసిస్టమ్, ఇట్ మే బి ఏ బయో కమ్యూనిటీ ఆర్ ఇట్ మే బి ఎనీథింగ్ వేర్ ఎ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఎన్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ద రియాక్షన్స్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ విల్ లెడ్ టు ఎనర్జీ ట్రాన్స్మిషన్, will lead to exchange of matter. అంటే పదార్థం ఏమవుతుంది, బదిలీ అవుతుంది. పదార్థం మార్పిడికి గురవుతుంది, శక్తి బదిలీ అవుతుంది. ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే నిర్జీవులు ఉండాలి అక్కడ. ఇక్కడ నిర్జీవులు ఉంటాయో ఉండవో చెప్పట్లేదు, కానీ ఒక భౌతిక ప్రదేశం అన్నాడు. అంటే ఒక ఫిజికల్ స్పేస్ ఆర్ రిసోర్స్ ఫర్ సర్వైవల్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అన్నాడు. అంతే. ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్మిషను, ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటరు ఇలాంటి ప్రస్తావన తేలేదు. అప్పుడు అది ఆవరణ వ్యవస్థ అనలేము. ఈడిచ్చిన డెఫినేషన్ లివింగ్ స్పేస్ ఫర్ ఏ ఆర్గానిజం ఈజ్ నథింగ్ బట్ హ్యాబిటాట్. ఆవాసము అంటే ఒక భౌతిక వనరు, అక్కడ జీవి మనుగడకు అవసరమైన భౌతిక వనరు అంతే. అక్కడ చర్య ప్రతిచర్యలు, శక్తి ప్రవాహము, పదార్థ మార్పిడి వంటి ప్రస్తావన తేలేదు. కాబట్టి ఇది ఆవాసం అన్న స్టేట్మెంట్కి మాత్రమే, హ్యాబిటాట్కి మాత్రమే సూట్ అవుతుంది. ఎకోసిస్టమ్ అంటే ఏమవ్వాలండి, లివింగ్ నాన్ లివింగ్ థింగ్స్ ఉండాలి. మేబీ ఏమై ఉండాలి, బయో కమ్యూనిటీ అయి ఉండాలి, జీవ సముదాయం అయి ఉండాలి. లివింగ్ నాన్ లివింగ్ థింగ్స్ మధ్యలో ఏంటి, యాక్షన్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఉండాలి, చర్యలు ప్రతిచర్యలు. వాటి ద్వారా ఏం జరగాలి, ఒకటి ఎనర్జీ ట్రాన్స్మిషన్, శక్తి బదిలీ. 2 ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్, పదార్థ మార్పిడి జరగాలి. అప్పుడు దాన్ని ఎకోసిస్టమ్ అంటాం. ఇంత జరుగుతుందని ఇక్కడ వాడు ఇవ్వలే. ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఫిజికల్ స్పేస్ అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనకేమవుతుంది, హ్యాబిటాట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఎన్ని సరైనవి అన్నాడు, అన్ని సరైనవి కావు అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ మడారణ్య రిపోర్ట్ 2024 ప్రకారం భారత తీరాలు వాటి యొక్క స్థితులను జతపరచండి అన్నాడు. వరల్డ్ మ్యాంగ్రూవ్ రిపోర్ట్ 2024 వరల్డ్ మ్యాంగ్రూవ్ అలయన్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అది మనం మేబీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఉండొచ్చు. ఈ వరల్డ్ మ్యాంగ్రూవ్ రిపోర్ట్ 2024 అనేది మనకు దొరుకుతుంది. ఇక్కడ మనకు తీరాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ వరకు పశ్చిమ తీరం, ఇక్కడ వరకు తూర్పు తీరం. ఇది పశ్చిమ తీరం, ఇది తూర్పు తీరం. తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో ఉన్నది దక్షిణ తీరంగా చెప్పారు అక్కడ ఆ రిపోర్ట్లో. రైట్. వాళ్ళు ఇచ్చిన స్టేటస్లో తూర్పు తీరం వల్నరబుల్ అని ఇక్కడ ఇచ్చాడు. కానీ తూర్పు తీరం అనేది లీస్ట్ కన్సర్న్లో ఉంది, డార్క్ గ్రీన్ కలర్లో ఇచ్చాడు. పశ్చిమ తీరం లీస్ట్ కన్సర్న్ ఇచ్చాడు. పశ్చిమ తీరం అనేది మనకు వల్నరబుల్లో ఉంది. దక్షిణ తీరం అనేది మనకు క్రిటికల్ ఎండేంజర్డ్లో ఉంది. దక్షిణ తీరం అనేది ఏంటి, మనకు క్రిటికల్ ఎండేంజర్, చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉంది తమిళనాడు, కేరళ తీరాలు వాడిచ్చిన రిపోర్ట్లో. అంటే మనకి ఏమవ్వాలి, 1B,
2A 3C అవ్వాలి. ఇది కరెక్ట్ అవుతుంది. బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎక్కడ ఇచ్చాడంటే మనకు ఆ రిపోర్ట్ మొత్తం ఉందండి. రిపోర్ట్ అంతా మనం ఇప్పుడు నేను ప్రజెంట్ చేయలేను. 171 పేజెస్ ఉంది. ఎందుకు నష్టపోతున్నాయి, ఏది ప్రధాన కారణము, ఓకే, రెండవ ప్రధాన కారణం ఏంటి, ఇలాంటివన్నీ దాంట్లో ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి, సీ లెవెల్ రైజ్ అనేది ప్రధాన కారణంగా అయ్యే అవకాశం ఉందంట గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియ ద్వారా. ఇదిగోండి మన తీరాలు, తూర్పు తీరం అనేది ఎట్లా ఉంది, గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్లో ఉంది. డార్క్ గ్రీన్ కలర్ అంటే ఏంటి, లీస్ట్ కన్సర్న్ తూర్పు తీరం. దక్షిణ తీరం చూడండి, శ్రీలంక, ఇండియా, కేరళ, తమిళనాడు, మాల్దీవ్స్, ఇవన్నీ కూడా రెడ్ కలర్లో ఉంది, అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్. పశ్చిమ తీరం చూడండి, గుజరాత్ అండ్ మహారాష్ట్ర, ఇవన్నీ కూడా ఎల్లో కలర్లో ఉంది, అంటే ఏంటి, వల్నరబుల్. ఓకే, రిపోర్ట్ మీరు తర్వాత చదవాల్సి ఉంటుంది. ఓకే, దక్షిణ తీరం క్రిటికల్ ఎండేంజర్డ్, పశ్చిమ తీరం వల్నరబుల్, తూర్పు తీరమే లీస్ట్ కన్సర్న్, పెద్దగా ప్రభావం చూపెట్టట్లేదు, బాగానే సుస్థిరంగానే ఉంటున్నాయని అర్థం. కాబట్టి 1B 2A 3C అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, వీలుంటే ఒకసారి మీరు ఆ రిపోర్ట్ మళ్ళీ చదవడానికి ప్రయత్నించండి. మీరు మొత్తం చదవలేకపోయినా ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అని ఉంటుంది, 2 పేజెస్ అయినా చదవండి కనీసం. ఎట్లా అంటే సార్ ఈ రిపోర్ట్స్ మాకు చదవడం ఇబ్బందిగా ఉంటుంది అని అంటే, ఎట్లా చదవాలంటే, ఇప్పుడు ఇది రిపోర్ట్ అండి. రిపోర్ట్లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, మీకు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇదొక చాప్టర్, ద రెడ్ లిస్ట్ ఆఫ్ మ్యాంగ్రో ఎకోసిస్టమ్, జస్ట్ ఇది చూడండి. ఓకే, ఇలా వెళ్తున్నప్పుడు మనకు ఇండియా కనబడింది, మరి ఇండియా కనబడింది కాబట్టి ఇండియా చూడాల్సి వస్తుంది. లేదా చాప్టర్ 1 ఏదో ఉంది, ఇగోండి, డ్రైవర్స్ ఆఫ్ చేంజ్ టు ద వరల్డ్స్ మ్యాంగ్రూవ్స్, వరల్డ్ మ్యాంగ్రూవ్ మార్పులు రావడానికి గల కారణాలు ఇక్కడ ఇచ్చాడు. ఆక్వాకల్చర్ అంట ఫస్ట్ది, న్యాచురల్ రిట్రాక్షన్ అంట సెకండ్ది, అదర్స్ అంట థర్డ్ది, లేకపోతే ఏంటి థర్డ్ది, ఆయిల్ పామ్ అంట, రైస్ కల్టివేషన్ అంట. అంటే ఇదంతా చదవాల్సిన పని లేదు, జస్ట్ ఆ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చేంజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు గ్లోబల్ మ్యాంగ్రూవ్ కవర్ ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంది, అంటే ఖండాల ప్రకారం, ఏ ఖండాల్లో ఎక్కువగా ఉంది చూడండి. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా ఉంటుంది యాక్చువల్గా మ్యాంగ్రూవ్స్. ఇండోనేషియా ఎక్కడ ఉంది, అక్కడ ఎక్కువగా ఉంటాయి. సౌత్ ఈస్ట్ ఏషియా 33% ఉందండి మ్యాంగ్రూవ్ కవర్. అంటే ఒక టేబుల్ చూసుకోవాలి, ఇక్కడ ఒక టేబుల్ పర్ఫెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనకు సెకండ్ పొజిషన్లో ఏముంది, వెస్ట్ అండ్ సెంట్రల్ ఆఫ్రికాలో ఉంది, నైజీరియా లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇది మీరు చూడాల్సి ఉంటుందండి ఇలాంటి టేబుల్. అంటే మొత్తం ఇదంతా చదవాల్సిన పని లేదు, మనం జస్ట్ ఆ చాప్టర్కి సంబంధించి 1-2 టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్ చదువుకుంటే సరిపోతుంది, లేదా ఎగ్జిక్యూటివ్ సమ్మరీ చదవాలి. భారతదేశంలో 9 రకాల రాబందు జాతులు కలవు, వీటిలో ఎన్ని జాతులు క్రిటికల్ ఎండేంజర్ స్థితిలో ఉన్నాయి? ఇది ఈ మధ్య ఈ వల్చర్ యాక్షన్ ప్లాన్ ఒకటి, సేవ్ ఒకటి, ఇలాంటివి ఉన్నాయి వార్తల్లో. మనకు జనరల్గా 9 రకాలు ఉన్నాయండి. లాంగ్ బిల్డ్ వల్చర్, స్లెండర్ బిల్డ్ వల్చర్, రెడ్ హెడెడ్ వల్చర్, వైట్ బ్యాక్డ్ వల్చర్, ఈజిప్షియన్ వల్చర్, ఇండియన్ గ్రిఫాన్ వల్చర్ లేదా హిమాలయన్ గ్రిఫాన్ అంటాం, ఏషియన్ గ్రిఫాన్ వల్చర్, సినేరియస్ వల్చర్, బేర్డెడ్ వల్చర్ అని అంటాం. మొదటి 4 ఏవైతే ఉన్నాయో, లాంగ్ బిల్డ్, స్లెండర్ బిల్డ్, రెడ్ హెడెడ్, వైట్ బ్యాక్డ్, ఈ 4 క్రిటికల్ ఎండేంజర్డ్లో ఉన్నాయి. ఈజిప్షియన్ వల్చర్ అనేది నాకు తెలిసి వల్నరబుల్లో ఉంది, మిగతావన్నీ లీస్ట్ కన్సర్న్లో ఉన్నాయి. అంటే వల్నరబుల్ కానీ ఎండేంజర్డ్లో ఉండొచ్చు, క్రిటికల్ ఎండేంజర్లో ఉన్నాయి గుర్తుంచుకోవాలి. మొదటి 4 కూడా క్రిటికల్ ఎండేంజర్డ్లో ఉన్నాయి. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి 4. మనకి ఇది జస్ట్ మీరు గూగుల్ ఇమేజెస్లో కొట్టినా సరే ఆ టేబుల్ వచ్చేస్తుంది. ఓకేనా, జీవ వైవిధ్యత పరిరక్షణకు సంబంధించి క్రింది ప్రోటోకాల్ సంబంధించిన అంశాలను పరిగణించండి. సో ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్సిడరింగ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోటోకాల్స్ అని ఉంది. UNCBD వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే CBDకి సంబంధించిన ఇంట్రడక్షన్తో పాటు కేవలం 2 ప్రోటోకాల్స్ యొక్క ప్రస్తావన వస్తుంది. ఒకటి ఏంటంటే కార్టజీనా, ఇంకోటి ఏంటంటే నగోయా ప్రోటోకాల్ అండ్ కార్టజీనా ప్రోటోకాల్. నగోయా ప్రోటోకాల్ అనేది దీనికోసమే, యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ విచ్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ద లోకల్ బయోడైవర్సిటీ. కార్టజీనా ప్రోటోకాల్ అనేది ఏంటంటే బయోసేఫ్టీ, టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ద లివింగ్ మాడిఫైడ్
క్రాప్స్ కానీ లివింగ్ మాడిఫైడ్ జీన్స్ వాటి నుంచి. అంటే కేవలం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పదాలు ఏంటి? బయోసేఫ్టీ ప్రోటోకాల్ ఏది అని అడుగుతాడు కార్టజీనా. యాక్సెస్ షేరింగ్ అండ్ బెనిఫిట్స్ షేరింగ్ అరైజింగ్ ఫ్రమ్ బయోడైవర్సిటీ. లోకల్ కమ్యూనిటీస్కి, రాష్ట్రాలకు, దేశాలకు, పరిశోధకులకు కూడా అక్కడ సంబంధించిన జీవ వైద్యత నుంచి ఏర్పడుతున్న లాభాలను పంచుకోవాలి అని చెప్పింది ఏంటంటే మనకు నగయో ఇది మనకు జపాన్, ఇది మనకు కంబోడియా, ఇక్కడ కొలంబియా అనుకుంటే కార్టజీనా. ఈ 2 ప్రోటోకాల్స్ వాటికి సంబంధించిన అంశాలే కరెక్ట్గా ఇక్కడ స్టేట్మెంట్స్లో ఇచ్చారు. కాబట్టి 1 మరియు 2 2 కూడా కరెక్ట్, సరైన వాటిని గుర్తించండి అన్నాడు. సింపుల్ అండి. ఇలాంటి మనకు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి అడిగేస్తాడు. ఇది వెబ్సైట్, సిబిడి వెబ్సైట్. ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినప్పుడు ఇండెక్స్కి వెళ్ళబోతున్నాం. బయోడైవర్సిటీ కన్వెన్షన్, ఇక్కడ కన్వెన్షన్ ఉంటుంది, ఎప్పుడు ఫార్మ్ అయింది, ఏంటి కదా, అలాంటివన్నీ. 2 ప్రోటోకాల్ ఇచ్చాడు చూడండి, కార్టజీనా, నగోయా. కార్టజీనా ప్రోటోకాల్ కొడతాం. Cartagena Protocol on Biosafety to the Convention of Biological Diversity is an international agreement which aims to ensure the safe handling, transport and use of LMO, living modified organisms. అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఏ అంశానికి సంబంధించింది ఏంటంటే ఇది బయోసేఫ్టీ. జన్యు పరివర్తనలు జరిగిన జీవుల నుంచి వాటిని నిర్వహిస్తున్నప్పుడు, వాటిని రవాణా చెందిస్తున్నప్పుడు ఎటువంటి సేఫ్టీ, భద్రతా పరిణామాలు పాటించాలనేది ఇది మనకు కార్టజీనా. అండ్ ఇంకోటి ఏంటి, నగోయా ప్రోటోకాల్ అనేది ఏంటంటే జీవ వైద్యత వనరుల నుంచి ఎటువంటి లాభాలు వస్తున్నాయో వాటిని సహేతుకంగా పంచుకోవాలి. యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అనేది ఉంటుంది. ద నగోయా ప్రోటోకాల్ ఆన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్. లోపలికి వెళ్తే ఇస్తాడు access to genetic resources and the fair and equitable sharing of benefits arising from utilization to the conventional biological diversity. సరే, ఇదంతా చదివితే మళ్ళీ టైం వేస్ట్. సింపుల్గా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు అరకులోయకి వెళ్ళావు. అరకులోయ ప్రాంతంలో స్థానిక ప్రజలు ఏదో ఒక ఔషధాన్ని పండిస్తున్నారు, ఔషధ మొక్కని. తద్వారా క్యాన్సర్ని నివారించవచ్చు. అప్పుడు ఆ జీవ వైద్యతను నువ్వు పరిశోధన చేసావు, క్యాన్సర్కి విముక్తి కలిగిస్తున్నావు. క్యాన్సర్ ద్వారా విముక్తికి సంబంధించి ఎన్ని ఔషధాలు తయారు చేస్తున్నావో ఆ లాభాలని ఆ స్థానిక జాతులకు, ఆ అరకు వ్యాలీకి, ఆ జిల్లా యంత్రాంగానికి, రాష్ట్రానికి, దేశానికి, పరిశోధకులకు, దాన్ని తయారు చేసే సంస్థలకు మధ్యలో సహేతుకంగా పంచాలని చెప్పేదే మనకేంటంటే మనకు నగోయా ప్రోటోకాల్గా మనం చెప్తున్నాం. ఓకేనా? ఇక్కడ జస్ట్ వాటి యొక్క స్టేట్మెంట్స్ గుర్తుంచుకుంటే చాలు. నగోయా ప్రోటోకాల్ బెనిఫిట్ షేరింగ్, కార్టజీనా ప్రోటోకాల్ బయోసేఫ్టీ ఆఫ్ LMOs అనేది గుర్తుంచుకోవాలి. 2 కరెక్టే. ఐచి టార్గెట్స్, ఇది కూడా సిబిడికి సంబంధించి మనకు ఐచిలో మీటింగ్ ఏర్పరచుకొని కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకున్నారు. 2020 కల్లా వీటిని అచీవ్ అవ్వాలన్నారు. దీంట్లో ఐచి టార్గెట్స్ ప్రకారం వన్యప్రాణి సంరక్షణ కోసం ఎంతెంత శాతం భూభాగాన్ని కేటాయించాలి, ఏ వ్యవస్థలో భూమి, సముద్రం, టెరెస్ట్రియల్, ల్యాండ్ అండ్ ఓషన్, మెరైన్ ఏరియాస్లో వాట్ ఏరియా టు బి ప్రొటెక్టెడ్, డెడికేటెడ్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేది ఐచి టార్గెట్స్లో ఉంది. 33% and 22, 17 and 10, 22 and 10, 33 and 10. అంటే క్వశ్చన్ మీకు అర్థమైందా? ఐచి టార్గెట్స్ ప్రకారం 2020 కల్లా భూమి మరియు సముద్ర ప్రాంతాల్లో వన్యప్రాణి సంరక్షణ కోసం ఎంతెంత శాతం కేటాయించాల్సి ఉంటుంది. ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, how much area is dedicated for protection of wildlife in terrestrial as well as marine ecosystems, in land areas as well as ocean areas అని అర్థం. సాధారణంగా అయితే టెరెస్ట్రియల్ ఏరియాస్లో అటవీ విస్తీర్ణం ఎంత ఉండాలి, ఎంత శాతం ఉండాలి? 33%. దీంట్లో 50% వన్యప్రాణికి ఇవ్వాలి, అంటే ఎంత? 17. సాధారణంగా 20% సముద్ర ఆవరణ వ్యవస్థను పరిరక్షించాలి, దాంట్లో 50% వైల్డ్ లైఫ్కి ఇవ్వాలి, అంటే 20 నుంచి ఎంత? 50% అంటే ఎంత? 10. అంటే 17% ఆఫ్ ల్యాండ్ ఏరియా, 10% ఆఫ్ ఓషన్ ఏరియా మస్ట్ బి డెడికేటెడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేది ఐచి టార్గెట్స్. ఇది కరెక్ట్. మీరు ఇది పెడతారండి, ఇది తప్పు, ఇది కరెక్ట్ ఆన్సర్.
ఇవి ఈ సెషన్కి సంబంధించిన ఎన్ని 15 క్వశ్చన్స్ అండి మనకు, రైట్? ఓకే, నేను ఏదో దీనికోసం ఇప్పుడు కొన్ని తెలిసిన ఉంటాయి, కొన్ని తెలియని ఉంటాయి, కొన్ని వెతకాలి. నాకు ఫ్రీగా ఉన్న టైంలో దీనికోసం ఒక 3-4 గంటలు కష్టపడితే ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలుగుతున్నా. నేను దాన్ని వీళ్ళకి పంపిస్తే స్టాఫ్కి, వాళ్ళు దాన్ని మళ్ళీ ఏం చేస్తారు, అదే సమ్వాట్ పవర్ పాయింట్ పీడిఎఫ్లో చేస్తారు. మళ్ళీ మిస్టేక్స్ వస్తున్నాయి, వాటిని సెట్ చేయాలి. మీకు చెప్పేటప్పుడు ఏ వెబ్సైట్స్ని చూపెట్టాలి, ఏ పీడిఎఫ్ని కనీసం చూపెట్టాలి, ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ అని, అదొక ఐడియా. ఇట్లా కష్టపడుతూ చెప్తుంటే ఒకరిద్దరికి ఏమి వస్తుందో ఏమో స్టూడెంట్స్కి, వాళ్ళకి అసలు నా మీద ఎందుకంత కోపం ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. నేను ముందే చెప్పాను, ఏ కోర్సెస్ అయినా సరే నావి మీకు మినిమం నాలెడ్జ్ లేకపోతే నాది కష్టం అర్థం అవ్వటం. లిటిల్ బేసిక్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్లియర్ గ్రూప్ 2. అర్థమవుతుందా? బీటెక్ అంతా ఎక్కడో మనం ఏడ్ చేసి అది చేసేసి వచ్చి ఇక్కడ చేస్తామంటే అవ్వదు. బీటెక్కి గ్రూప్ 2కి మధ్యలో కొన్ని బేసిక్స్ మీరు క్లియర్ చేసుకోవాలి, లేకపోతే గ్రూప్ 2 రాదు. మొన్న ఏదో 17-15 మార్కులకి క్లియర్ అయిపోయింది, అర్థమైందా? ఇప్పుడు మాకు ఇమీడియట్గా గ్రూప్ 2 జాబ్ రావాలంటే అది తప్పమ్మా, అది ఆ విధానమే తప్పు. దీనికి ఒక 6 నెలలు, ఒక 7 నెలలు, ఒక 8 నెలలు. కొంతమంది ఏంటి డైరెక్ట్ ఎవరో గిఫ్టెడ్ ఐఐటిఎన్స్ ఎవరికైతే బుక్కులు చదవడం ద్వారా వస్తుంది. కొంతమంది కోచింగ్కి వెళ్తారు, బుక్స్ 1-2 చదువుతారు, అయినప్పటికీ అర్థం కాదు. మళ్ళీ చదవాలి, రిపీటెడ్గా చదవాలి, టెస్ట్ సిరీస్లో అటెంప్ట్ చేయాలి, మన వీక్నెస్ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇదంతా అది ఎక్కడ అంటే గ్రూప్ 2 వచ్చిందంటే ఒక ఇన్స్టిట్యూట్ వల్ల వచ్చేస్తుంది అనేది అవాస్తవం. గ్రూప్ 2 వచ్చిందంటే ఒక స్టూడెంట్ వల్ల తనంతట తాను వల్ల వచ్చేస్తుంది అన్న దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఆయన ఎంత కష్టపడితే అంత త్వరగా సర్వీస్ వస్తుంది, ఎంత కష్టపడితే అంత మంచి పోస్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు ఆస్పిరెంట్స్. అర్థమైందా? అంటే ఇప్పుడు సపోజ్ ఒక దగ్గర పాలిటీ జాయిన్ అయ్యారు, పాపం ఆయన 395 ఆర్టికల్ చెప్పేస్తాడు, కొన్ని కన్సర్న్ కేసెస్ చెప్తాడు. రేపు ఎగ్జామ్లో వచ్చేది ఆయన దాంట్లోకి వెళ్ళి రాలేదనుకోండి, ఆయనని 100% నిందించేస్తారు. అరే మీరేం చేస్తున్నారు, మీరేం చేస్తారండి? అంటే ఇప్పుడు ఆ కోర్సు ఒక 60 గంటలు ఉంది, 70 గంటలు ఉంది, అది చదివేస్తే మీకు 75 మార్కులు వచ్చేస్తాయా? దానికి సంబంధించి ఇతర అంశాలు ఏంటి? సరే, దానికి సంబంధించి లక్ష్మీకాంత్ బుక్ చదవాలి, లేదా ఇంకో కన్సర్న్ బుక్ చదవాలి, అది కూడా పైకి చదివితే వచ్చేస్తాయా? రాదు. అన్ని పేజెస్ కొంచెం డీప్గా చదవాలి, ఆ పాయింట్స్ పేరాకు మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనాలి. నేను చెప్పాను ఒకసారి 33rd 34th చాప్టర్ ట్రైబల్ అటానమస్ కౌన్సిల్స్ ఉన్నాయి, వాటి మీద 3 క్వశ్చన్లు అడిగాడు. 3 క్వశ్చన్లు దాదాపు 95 మంది 100కి తప్పు పెట్టొచ్చారు. మరి నువ్వేం చేస్తున్నావు? చదవాలి. ఇంకా ఏంటి కరెంట్ అప్డేట్స్ ఏంటి? నిన్న ఆయన మన ఉపరాష్ట్రపతి లేదా రాజ్యసభ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జస్ట్ అవిశ్వాస తీర్మానం ఎలా ప్రవేశపెడతారు ఏంటని అప్పుడు చెప్పుకుంటారు క్లాసెస్లో. ఇప్పుడు అది మీరు హైలైట్గా చదవాల్సి ఉంటుంది. అక్కడ సార్ కవర్ చేయని బుక్లో లేని అంశాలు ఏమైనా ఇప్పుడు వచ్చి ఉంటే వాటిని మీరు మళ్ళీ ప్రస్తావించుకోవాలి కదా మీ నోట్స్లలో కానీ ఎక్కడ కానీ. అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఎవరిది? ఆస్పిరెంట్స్ది. హూ టేక్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ప్రిపరేషన్, హూ డెడికేట్ టువర్డ్స్ ప్రిపరేషన్ విల్ అచీవ్. బద్ధకంగా ఉండి మేము తోపులము, మేము ప్రైమరీ ఎడ్యుకేషన్లో క్లాస్ ఫస్ట్, నాకు బీటెక్లో 80, ఎవరికి కావాలండి 80%, ఇంటర్మీడియట్లో నాకు 99%, ఎవరికి కావాలి అవన్నీ? జస్ట్ డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉంటే గ్రూప్ 2 రాసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎంత అవగాహన చేసుకుంటున్నావు, ఎంత ఎలాబొరేట్ చేసుకుంటున్నావు, అర్థమవుతుంది. ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళకి అన్ని ర్యాంకులు రావాలి కదా, 10,000 మంది 20,000 మంది అక్కడే జాయిన్ అవుతున్నారు, ఎందుకు వాళ్ళకి రావట్లేదు? ఒక బుక్ చదివిన వాళ్ళకి అన్ని ర్యాంకులు రావాలి కదా, ఎందుకు రావట్లేదు? దీని అంతటిని కన్సల్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆస్పిరెంట్స్ తీసుకోవాలి. వీటిలో నా వంతు సహాయం ఏంటంటే యూట్యూబ్ వీడియోస్, కొంత డబ్బులు తీసుకుంటూ చేస్తున్న సహాయం ఏంటంటే క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్. అది కూడా చీప్ ప్రైస్కి ఇవ్వమని చెప్పాను. 1000కి ఎంతకో పెట్టాడు, కానీ కోర్సెస్ కొంటుందంతా కూడా ఆఫర్లో ఉన్నప్పుడు అది 700కో 699 కూడా పెట్టుకుంటున్నారు. అక్కడ ఏదో 1-2 చిన్న లోపాలు జరిగాయని దాన్ని నిందించడం అంటే ఎంత తప్పండి అది. అంటే మరి ఇప్పుడు ఇది ఈ శ్రమ అంతా గుర్తించరా కనీసము? 1-2 కామెంట్స్ అసలు చాలా ఘోరంగా ఉన్నాయి. అది సరే అంటే అందరికీ పెడుతున్నారు, ఈవెన్ పెద్ద పెద్ద మహానుభావులు చెప్తున్న క్లాసెస్ కిందనే ఉన్నాయి, కానీ అది చాలా తప్పు. స్టూడెంట్స్లో ఎప్పుడైతే ఆ ప్రవర్తన వస్తుందో వాళ్ళు ఇంకా ఎప్పటికీ అచీవర్స్ అవ్వలేరు, అర్థం చేసుకోండి. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మీకు 300 మార్క్స్కి గ్రూప్ 2 ఉంది, ఒకే రోజు జరుగుతుంది ఎగ్జామ్. వాడు ఇవ్వడమే ఏపీ హిస్టరీ, తర్వాత ఏంటి పాలిటీ, తర్వాత ఏంటి సెకండ్ పేపర్లో మనకు ఎకానమీ, తర్వాత ఎస్ఎన్టీ. అంటే వాళ్ళు తయారు చేస్తున్నప్పుడే చూడండి డిఫికల్టీ లెవెల్స్ని బట్టే పెట్టేశారు. స్టాండర్డ్ పార్టే 99% ఉంది ఇక్కడ.
స్టాండర్డ్ పార్ట్, ఓన్లీ స్టాండర్డ్ పార్ట్ ఉంది కాబట్టి దీన్ని కవర్ చేయడం ఈజీయే కాదా? ఈజీయే. కన్‌ఫ్యూజ్ అవుతాం. ఎక్కడైతే బిరుదులున్నాయి, రిపీటెడ్‌గా వస్తున్నాయి. క్రొనలాజికల్ ఆర్డర్ వాటి మీద ఎక్కువ అడగడు. మీకు క్రొనలాజికల్ ఆర్డర్స్ అవి చాలా తక్కువగా అడుగుతాడు. కొన్ని బిరుదులు, కొన్ని ఇన్‌స్క్రిప్షన్స్ రిపీట్ అవుతున్నాయి. కన్‌ఫ్యూజ్ అవుతున్నాము. దానికి ఏంటి మీరు రిపీటెడ్‌గా చదవాలి. అంటే ఇప్పుడు మీరు రోజుకి ఒక 12 గంటలు చదువుతున్నప్పుడు వీలుంటే ఏపీఎస్‌సి లాంటి దానికి 3 నుంచి ఒక 1 అవర్ పెంచడానికి ప్రయత్నించండి. లేదా ఒక హాఫ్ అన్ అవర్ పెంచుకోండి. ఎందుకంటే బాగా చదివితే మీకు ఇది 75 మార్కులకి మీకు మినిమమ్ ఒక 65 అన్నా తెచ్చుకోగలరు. ఎవరు హార్డ్ వర్క్ స్టూడెంట్స్. అల్లాటప్పగా చెప్పాను గదా! ఏదో వీడియోస్ వింటే మాకొచ్చేస్తది. ఆళ్ళు కాదు. వాళ్ళు ఎప్పటికీ విజేతలు అవ్వలేరు. పాలిటీ కూడా అంతే. దీని మీద ఇది ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో ఇది 100% ఇంట్రెస్ట్‌తో చదువుతాం కదా! ఇక్కడికొచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ ఒక 95% తగ్గిపోతది. అండ్ పాలిటీ ఏంటి జనరల్‌గా ఏ బుక్ అయినా చదవచ్చు. లక్ష్మీకాంత్ సార్ బుక్ అయితే చాలా మంచిదది. దాంతో పాటు వీడియోస్ వినాలి. ఎంసీక్యూస్ ఇంపార్టెంట్ ఇక్కడ. చాలా ఇంపార్టెంట్. ఇది మీరు వర్కౌట్ చేస్తే 75కి మీకు ఖచ్చితంగా ఒక 60-65 వరకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? బాగా వర్కౌట్ చేయాలి. అంటే దీన్ని కూడా 3-4 అవర్స్ డైలీ చదవడానికి ప్రయత్నించాలి. మాకు అంతా వచ్చంటే కుదరదు. అంతా వచ్చినా మళ్ళీ దాని మీద రివిజన్ చేస్తూ ఉండాలి. ఎకానమీ ఏంటంటే, ఎకానమీ వచ్చేటప్పటికి స్టాండర్డ్ సబ్జెక్ట్ తగ్గిపోతుంది. ఈ రెండిటితో కంపేర్ చేస్తే. దాంతో పాటు చాలా నివేదికలు చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఏపీ, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ చదవాలి, ఇండస్ట్రియల్ పాలసీస్ చదవాలి. కొత్త పాలసీస్ అవన్నీ వస్తున్నాయి. అంటే స్టాండర్డ్ కంటెంట్ తగ్గి ఎలాబొరేషన్ పెరిగిపోతుంది. అండ్ దీంట్లో డేటా కూడా చాలా సందర్భాల్లో అడుగుతున్నాడు. ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది? ఏంటని. కంపారిజన్స్ అడుగుతున్నాడు. కాబట్టి మనకు సక్సెస్ రేట్ పడిపోతుంది. అందుకే ఇది ఎంత తోపులైనా సరే ఒక 50-55 మార్కులు తెచ్చుకోవడం చాలా కష్టమండి దీంట్లో ఎకానమీలో. ఎస్ఎన్టీ ఇందాక చెప్పాను న్యూ సిలబస్ యాడ్ అయ్యింది. పేరుకి ఎస్ఎన్టీ అన్నాడు. ఒక 3 చాప్టర్లు ఏం చేశాడు మళ్ళీ ఎన్వైర్న్మెంట్ పెట్టాడు. ఓకే. సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఏపీ హిస్టరీ కన్నా ఈ సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. మనం ఏపీ హిస్టరీ సిలబస్ ఎక్కువ అనుకుంటాం. దానికి మించి ఉంది సిలబస్. అంటే సిలబస్సే కంటిన్యూగా 2 ఇయర్స్ చదివినా దాన్ని క్లోజ్ చేయలేం. అంత సిలబస్ ఉంది దాంట్లో. అర్థమైందా? ఆడు ఏమన్నాడు సింపుల్‌గా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేసాడు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ 20కి పైగా ఉన్నాయి. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన పాలసీస్ ఉంటున్నాయి. ఏంది ఎక్కడ ఆపుతాం? మరి అదంతా చదివితే ఒక 10 మార్కులు వస్తాయంటే దాంట్లోకెళ్ళి ఒకటో, రెండో మార్కులు వస్తున్నాయి. 2 న్యూ సిలబస్ ఒక బాధ, ఒక డిసడ్వాంటేజ్. ఎలాబొరేటెడ్ సిలబస్ రెండో డిసడ్వాంటేజ్. అండ్ ప్రతి అంశం కూడా 90% దేనితో ముడిపడి ఉందంటే కరెంట్ అఫైర్స్‌తో ముడిపడి ఉంది. మా అన్ని చాప్టర్‌లో కూడా. జీవ వైవిధ్యతలో భాగంగా అడవుల కోసం మాట్లాడడం అయిపోయింది. ఆడు వరల్డ్ మ్యాంగ్రోవ్ రిపోర్ట్ ఇచ్చాడు. సచ్చినట్లు చదవాల్సి వస్తుంది. చెప్పుకున్నప్పుడు టైగర్ రిజర్వ్ 54 అయిపోయింది. ఇప్పుడు 57వ టైగర్ రిజర్వ్ వచ్చింది. సచ్చినట్లు చదవాలి. ఒకటి కాదండి. అప్పటికి పిఎస్ఎల్వి C59 లేదు. ఇప్పుడు పిఎస్ఎల్వి C59 వచ్చింది. అప్పటికి అంతరిక్ష దాంట్లో ప్రయోగాలలో ప్రైవేట్ పాత్ర తక్కువ. ఇప్పుడు ప్రతి రాష్ట్రం నుంచి ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 4, 5 ఉన్నాయి. ఓకే. అప్పటికి ఏంటి మనకు ఈ అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉందో దాని ప్రస్తావన లేదు. ఇప్పుడు భారతీయ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉంది. 2035 కల్లా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంటే ప్రతి టాపిక్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ కూడా ఇప్పుడుగా చెప్పాం మనం. ఇది పింక్ బ్లూమ్ అని మాట్లాడాం. అప్పుడు లేదు. ఇప్పుడు అది కరెంట్ ఇష్యూగా మారింది. ఒక జీవి అప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు లేదు. పాము అప్పుడు కనుక్కోలేదు, ఇప్పుడు కనుక్కున్నారు. పశ్చిమ హిమాలయాలు దానికి లియోనార్డో డికాప్రియో అని పెట్టారు. అంటే చాలా బర్నింగ్ టాపిక్స్ ఉంటున్నాయి. బర్నింగ్ టాపిక్స్ విపరీతంగా ఉంటున్నాయి. ఎక్కడ ఆపాలి, ఎక్కడ క్లోజ్ చేయాలో కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. అనకాపల్లి విజిట్లో చెప్తున్నాడు. ఆయన ఏటి కొప్పాక బొమ్మలకు సంబంధించిన అటవీ విస్తీర్ణ ప్రాంతాన్ని పెంచండి అంటాడు. మన కరెంట్ అఫైర్ అవ్వచ్చు అది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అవార్డ్స్ అనౌన్స్ చేసింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ దానికి ఎస్ఎన్టీకి ఏంద్ర సంబంధం అని మీరు నన్ను అనొచ్చు. అక్కడ ఇచ్చిన అవార్డ్స్లో స్వచ్ఛత మీద అవార్డు ఇచ్చారు, శానిటేషన్ మీద. అక్కడ ఇచ్చిన అవార్డ్స్లో న్యాచురల్ రిసోర్సెస్ సంబంధించి వాటర్ 100% వాటర్ అవైలబిలిటీ మీద ఇచ్చారు, శక్తి మీద ఇచ్చారు, 100% క్లీన్ ఎనర్జీ మీద. అక్కడ ఒక 47 అవార్డ్స్ వస్తే మన రాష్ట్రానికి సంబంధించిన 4 గ్రామాలకు అవార్డులు వచ్చాయి.
ఏ ఏ కేటగిరీలో వచ్చాయి. అనకాపల్లి జిల్లాలకు సంబంధించినవే 2 గ్రామాలు ఉన్నాయి దాంట్లో. మరి అది కూడా చదవాల్సి ఉంటుంది. అంటే ఇది సిలబస్ రోజు రోజుకి పెరుగుతుందే తప్పించి తగ్గే అవకాశం లేకుండా ఉంది. కొత్త సబ్జెక్టు, ఎలాబొరేటెడ్ సిలబస్, క్వెషనింగ్ ప్యాటర్న్స్ ఇంకా అర్థం అవ్వట్లేదు. కరెంట్ అఫైర్స్ విపరీతంగా ఉన్నాయి. అర్థమైందా? రిపోర్ట్స్ ఏది పడితే ఆ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఒకటి ఫుడ్ వేస్టేజ్ రిపోర్ట్ అన్నాం, అదయిపోయింది. అదయిపోయేలోపు మ్యాంగ్రోవ్ రిపోర్ట్ వచ్చింది. ఇది అయిపోయేలోపు మళ్ళీ మనకేంటి ఎస్టీజీకి సంబంధించిన 17th పీస్ రిపోర్ట్ ఒకటి, లేదా 16th రిపోర్ట్ ఒకటి, క్లైమేట్ యాక్షన్ రిపోర్ట్, ఏదో ఒకటి వచ్చి తగలాడుతుంది. మరొక సమావేశం అయిపోయింది అనుకుంటే యుఎన్ఎఫ్సిసి దుబాయ్ కాన్ఫరెన్స్ అయిపోయిందంటే మనకు బాకు కాన్ఫరెన్స్ అవుతుంది. బాకు కాన్ఫరెన్స్ చదువుకుంటూ వెళ్దామంటే వాడు గ్లాస్గో ప్రోటోకాల్ నుంచి అడగొచ్చు, లేదా ప్యారిస్ ప్రోటోకాల్ నుంచి అడగొచ్చు. అందుకని దీనికి ఉన్న సక్సెస్ రేట్ చాలా తక్కువ. అదే అర్థం చేసుకోవాలి. ఇది మీరు ఎంత తోపులైతే కనుక 40 మార్క్స్ రావడం గగనం. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా మహా చదివితే 45 వచ్చాయంటే వాడు స్టేట్ టాపర్ అవుతాడు. అర్థమైందా? దీని ప్రకారం చూడండి, అంటే 135, 190, 235, 235 మార్కులు, 90, 150, 215 మార్కులు. అంటే ఇక్కడ మీకు అర్థమైంది. అంటే 300 మార్కులకి ఇది ఏంటి టాప్ ర్యాంకర్, అంటే ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్, టాప్ 10 ర్యాంకర్స్కి ఈ స్కోర్ చాలండి. సాధారణంగా ఏంటంటే 1/3 నెగిటివ్ ఉన్నాయి కాబట్టి తీసేయండి అవి. అంటే -100 మార్కులు చేద్దాం. అంటే 200 మార్కుల లక్ష్యంతో ఉంటే జాబ్ కన్ఫర్మ్ అండి. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అండ్ ఎస్ఎన్టీ ఎకానమీ లాంటి సిలబస్ ఉంది ఇక్కడ. ఎస్ఎన్టీ ఎకానమీ లాంటివి ఉన్నాయి కాబట్టి మరీ 270, 280 అనేది ఇంపాసిబుల్ అది. అందుకే ఒక 100 మార్కులు తీసేస్తే 200 మార్కుల లక్ష్యం అనేది మనకు చాలు జాబ్ రావడానికి సరిపోతుంది. ఎందుకంటే ఏపీపీఎస్సీ లాస్ట్ ఒక 4-5 క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే ఎక్కడ కూడా సింపుల్గా అడగలేదు. చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ అడుగుతూ వచ్చాడు కాబట్టి మనకు సింపుల్గా అడిగితే కట్ ఆఫ్ పెరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా టెస్ట్ సిరీస్ రాస్తున్నారు, ఒక 150 నుంచి 200 మధ్యలో మార్క్స్ వచ్చాయి, సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. రాదనే ఎప్పుడు అనుకోకండి. 200 వచ్చిందంటే ఇంక మీకు 100% ఉన్నట్టే లెక్క. అంటే ఈ 4 సబ్జెక్టులు కలిపి 150 వచ్చిందంటే మీకు 90% అచీవ్ అవుతున్నారు అని అర్థం చేసుకోండి. 120, 130 వస్తున్నాయండి, లేదా 100 దాటుతున్నా సరే మీరు ఇప్పటికీ విపరీతంగా ప్రయత్నిస్తే వచ్చే అవకాశం ఉంది. 150కి చేరువలో ఉన్నారు టెస్ట్ సిరీస్లో అంటే జాబ్ వచ్చేస్తుంది, కాకపోతే కొంత ప్రయత్నం అవసరం. అర్థమైందా? 200కి చేరువలో ఉన్నారు, నిర్లక్ష్యం వద్దు, మంచి స్కోర్తో ఉన్నారు కాబట్టి వచ్చినది ఇంకా రివిజన్ చేస్తూ కరెంట్ ఇష్యూస్ని కవర్ చేసుకుంటూ వెళ్ళండి. లక్ష్యం ఏంటంటే 200 బ్రెయిన్లో ఫిక్స్ అవ్వండి. అంటే ప్రతి దగ్గర నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి 60 నుంచి 65% ఆఫ్ మార్క్స్, 60 నుంచి 65% ఆఫ్ మార్క్స్ అంటే మనకు 45 to 50 మార్క్స్ ఆన్ అండ్ యావరేజ్ అనే సబ్జెక్ట్లో వచ్చేటట్లు చూసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఈ 2-3 నెలలు కూడా లేదు కదమ్మా. ఇది December 10th, ఆల్మోస్ట్ మనకు January, February అంటే ఆల్మోస్ట్ మనకు ఎంత 70 డేస్ ఉంది. అంటే ఈ 70 డేస్ని మాత్రం రోజుకి 24 గంటల్లో 12 నుంచి 14 గంటలు చదవాల్సిందే. చదవండి, రివిజన్ చేయండి, అర్థం కాకపోతే ఇంకోసారి రివిజన్ చేయండి, సంబంధిత టాపిక్కి సంబంధించిన MCQs చూడండి. ఎస్ఎన్టీ అనుకోండి, మీకు ఏదో టాపిక్ క్రిటికల్గా ఉంది, టెస్ట్ సిరీస్లో ఆ చాప్టర్ సంబంధించిన MCQ చూడండి, లేదా ఆ స్పెసిఫిక్ చాప్టర్ ఇప్పుడు ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ కష్టంగా ఉంది, దాంట్లో 75 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ప్యాటర్న్ ఎట్లా ఉంటుందా అని చూడండి. ఏ సెంటర్, ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ టెస్ట్ సిరీస్ అయినా సరే వాడు ప్రత్యేకంగా రూపొందించి వాటి మీద స్పెసిఫై కృషి చేస్తాడు కాబట్టి వాడేంటి ఆ టెస్ట్ సిరీస్ ఫేమ్ అవ్వాలని చెప్పి డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి సార్ మాకు 75కి 70 రావట్లేదు, 60 రావట్లేదు, 50 రావట్లేదు, భయపడొద్దు. 75కి 40 వస్తున్నాయి, ఎస్ స్టార్ట్ చేయండి. 35 వస్తున్నా అయినా భయపడకండి, ఎందుకంటే ఇక్కడ ఇచ్చే చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంత మేర ఏపీపీఎస్సీలో ఉండకపోవచ్చు. వాడు కనీసం యావరేజ్ క్వశ్చన్స్ 75లో ఒక 20 అన్నీ ఉంటాయి కదా, ఇక్కడ 20 కూడా యావరేజ్ క్వశ్చన్స్ ఉండట్లేదు. అన్నీ 1, 2, 3, 4 కరెక్ట్, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ 1 and 2 కరెక్ట్, 2, 3 కరెక్ట్, ఇలాంటివి ఉంటున్నాయి కదా, అన్నీ ఎనాలిటికల్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. అక్కడ ఇలా ఉండకపోవచ్చు ఏపీపీఎస్సీలో. కాబట్టి ఏ టెస్ట్ సిరీస్లో మీరు అటెంప్ట్ చేసినా సరే 75కి 70 రావట్లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. 50 రావట్లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. 40 రావట్లేదు, అది ఎస్ఎన్టీలో 40 రాకపోయినా బాధపడద్దు. 30 క్రాస్ అయింది ఎస్ఎన్టీ అంటే మీకు ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఏపీ హిస్టరీ అనుకోండి, 75కి 50 రావట్లేదు, కొంచెం బాధపడాలి. అర్థమవుతుందా? దీని ప్రకారంగా కష్టపడండి. మనం నెక్స్ట్ మళ్ళీ ఇది ఈకోసిస్టమ్ బయోడైవర్సిటీ అయింది కాబట్టి అక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీస్ చెప్తాం.
అది చెప్పాక మళ్ళీ 4th చాప్టర్. ఓకే. 4th చాప్టర్ మనకి ఏదైతే ఆ, మనకు ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన పొల్యూషన్ చాప్టర్ ఉందో అది మళ్ళీ దాని మీద ఫస్ట్ సెషన్ చేద్దాం. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిపోయాక మనకు స్పేస్ ఉంది. స్పేస్ మీద ఒక వీడియో చేద్దాం. చేశాక మళ్ళీ 5th చాప్టర్ ఎన్వైర్న్మెంటల్ ఇష్యూస్. స్పేస్ అయ్యాక డిఫెన్స్ మీద ఒక యూట్యూబ్ వీడియో చేద్దాం. అప్పుడు మళ్ళీ ఎనర్జీ మేనేజ్మెంట్ 2కి వద్దాం. డిఫెన్స్ అయ్యాక మళ్ళీ ఐసీటీ మీద ఒక వీడియో చేద్దాం. అక్కడ మళ్ళీ ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ 2కి వద్దాం. ఆ తర్వాత సైబర్ ఫిజికల్ సిస్టమ్ మీద వీడియో చేద్దాం. అప్పుడు మనం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ హెల్త్కి సంబంధించిన 2 చేద్దాం. అండ్ ఫైనల్ న్యూక్లియర్ టెక్నాలజీతో ఈ యూట్యూబ్ వీడియోస్ క్లోజ్ అవుతాయి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అండి.